So, hey guys, hello, namaste. So, this is the third part of our discussion. ఓకేనా సో గైస్ ఇప్పుడు మనం ఏమి సోది లేకుండా మొదలు పెడతాం. సో నిన్న మనం ఎక్కడ ఆగాము? హియర్ ఇన్ ద న్యూనాటల్ రిసెసిటేషన్. ఓకేనా, పిల్లలు పుట్టిన తర్వాత మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ చూసుకోండి. ఫస్ట్ వన్ ఇస్ ద ఇనీషియల్ అసెస్మెంట్. ఇది గోల్డెన్ టైం అంటారు. ఎందుకంటే పిల్లగాడు పుట్టినప్పుడు మనం ముందలే అసలు అసెస్ అట్ బర్త్ పుట్టినప్పుడు మనం అది టర్మా ప్రీటర్మా అది మనం మొత్తం ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత టోన్ ఎలా ఉంది, పిల్లోడు బ్రీతింగ్ ఎలా ఉంది, క్రయింగ్ ఎట్లా 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 చేస్తున్నాడు అంటే. ఓకేనా, ఒకవేళ గనక అన్ని ఆల్ డన్ అంటే బాగానే ఉన్నాడు అంటే దెన్ వీ కెన్ గో విత్ మనం పిల్లగాన్ని కొంచెం చేయాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వేడి కొంచెం ఉంటాయి కదా, మనకు కొంచెం వేడి చేయడానికి లైట్లు ఉంటాయి కదా, దాంట్లో పెట్టాలి. తర్వాత ఎయిర్వే అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి. తర్వాత తర్వాత వీ కెన్ ఫాలో ద అబ్గాస్ కోడ్ ఉంది కదా. అబ్గాస్ కోడ్ కనుక మంచిగా ఉంటే దెన్ యూ కెన్ ఫాలో అప్ ద నెక్స్ట్ వన్. ఒకవేళ కనుక ఇవన్నీ గుడ్ టోన్ లేకపోతే, అసలు బ్రీతింగ్ లేకపోతే, అసలు పిల్లగాడ ఎడవకపోతే నెక్స్ట్ ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు స్టార్ట్ ద రిసెసిటేషన్. ఓకేనా, అన్ని బాగుంటే దెన్ దెన్ అది ఓకే. అన్ని బాగోకపోతే అప్పుడు మనం యూ హ్యావ్ టు స్టార్ట్ ద ఇనిషియేట్ ద రిసెసిటేషన్ చేసుకోవాలి. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 30 seconds లో ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు సీ ద ఏ బి సి అంటే ఎయిర్వే చూసుకోవాలి. ఎయిర్వేలో ఏమైనా బ్లాక్ అయినాయా, అప్పుడు ఏం చేయాలి మనం? సక్షన్ పెట్టి సక్షన్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రీతింగ్ చూసుకోవాలా. ఓకేనా, దాని తర్వాత సర్క్యులేషన్, హార్ట్ బీట్ అనేది మనం మోర్ దెన్ 100 ఉందో లేదో చూసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ థర్మల్ రెగ్యులేషన్. ఓకేనా, మనకి చెప్పేది ఇంతగా రేడియంట్ వార్మర్ ఉంటుంది అనమాట. అక్కడైతే రేడియేషన్ పెట్టి ఒక లైట్ ఉంటది, లైట్ కింద బేబీని పెడతారు అనమాట. ఇది ఎందుకు చేస్తామంటే ఒకవేళ కనుక ఎయిర్వే కనుక మనకి మంచిగా లేకపోతే ఏమొస్తుందా, మనకి హైపాక్సియా వస్తుంది అండ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తే యూ హ్యావ్ టు గివ్ ద పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్. ఒకవేళ కనుక పిల్లగాడు ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు కనుక అయితే దెర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ బ్రీత్. ఒకవేళ కనుక రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, ఇంకోటి హార్ట్ రేట్ కనుక లెస్ దాన్ 100 beats per minute ఉంటే కానీ దెన్ మనకి పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ ఇవ్వాలి. అండ్ ఆల్సో విత్ ఏ వాటర్ బ్యాగ్ మాస్క్ అట్ హౌ మచ్ సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్ మాస్క్ అట్ 40 to 60 breaths per minute ఇవ్వాలి. ఎంత ఆక్సిజన్ యూజ్ చేయాలి? మనకి 21% ఆఫ్ ఆక్సిజన్ ఇవ్వాలి. దేంట్లో? టర్మ్ ఇన్ఫాన్స్ అయితే. ప్రీటర్మ్ వాళ్ళకి అయితే 30 to 40% ఇవ్వాలి. ఓకేనా, ఒకవేళ కనుక హార్ట్ రేట్ కనుక మోర్ దెన్ 100 అయితే మనకు వచ్చేసింది అనుకో, ఓకే, కంటిన్యూ మానిటరింగ్ చేయాలి. లేకపోతే లెస్ దెన్ 100 వచ్చింది అనుకో దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద మిస్టర్ సోపా. అంటే ఏంటి అంటే మనకేంటంటే మాస్క్ అడ్జస్ట్మెంట్, రెస్పిరేటరీ పొజిషన్ మార్చుకోవాలి, సక్షన్ చేసుకోవాలి, మౌత్ ఓపెన్ పెట్టుకోవాలి, ఇంకోటి ప్రెజర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది ఏమంటే మామూలుగా చెప్తున్నాను. నెక్స్ట్ ద ఆల్టర్నేట్ ఇంట్యూబేషన్. అంటే ఏంటి? యూ హావ్ టు డూ ద ఇంట్యూబేషన్. ఓకేనా, మనం ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఎందుకంటే క్లినికల్ కోరిలేషన్ ఫర్ ద ప్రొలాంగ్డ్ ఇన్అడిక్వేట్ వెంటిలేషన్ కెన్ లీడ్ టు హైపాక్సిక్ ఇస్కమిక్ ఎన్సెఫలోపతి. అందుకని మనం ఫాస్ట్ గా చూసుకోవాలి, అవన్నీ రెడీ చేసుకోవాలన్నీ. నెక్స్ట్ వన్ ఏం చేయాలరా మనం? అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ ద చెస్ట్ కంప్రెషన్. ఎట్లా ఇస్తాం? ఇది ఇలా ఇస్తాం, ఇలా పిల్లగాన్ని ఇలా కొట్ట 2 fingers యూజ్ ద థమ్ ఆర్ 2 fingers టెక్నిక్. ఇలా కొట్టాలి పిల్లగాన్ని. మనం ఇలా చేస్తాం కదా, కాకుండా ఇలా కొడతాం రైట్ కదా. ఒకవేళ కనుక ఇఫ్ హార్ట్ రేట్ ఈస్ లెస్ దెన్ 60 BPM దెన్ ఓకేనా, అప్పుడు మనకి ఏం చేయాలమ్మా? అప్పుడు మనం ఇది చెస్ట్ కంప్రెషన్ చేయాలి. లాస్ట్ టైం మీకు ఒకవేళ మనకి క్వశ్చన్ అడిగారు, మనం చెస్ట్ కంప్రెషన్ ఎప్పుడు చేస్తాము? వెన్ దెర్ ఈజ్ హార్ట్ రేట్ ఈస్ లెస్ దాన్ 60 ఉన్నప్పుడు మనం చెస్ట్ కంప్రెషన్ చేస్తాము. ఇది బాగా నేర్చుకోండి. ఓకేనా, బిగిన్స్ చెస్ట్ కంప్రెషన్ అట్ 3:1 రేషియో విత్ వెంటిలేషన్
యూజ్ టూ ఫింగర్ టెక్నిక్, ఫింగర్ చేయాలా, ఓకేనా, ఇది చూసుకోండి. ఇంకోటి కంటిన్యూ ఫర్ 30 seconds అండ్ అగైన్ రీఅసెస్ ద హార్ట్ రేట్. దాని తర్వాత ఏం చేయాలమ్మా, మెడికేషన్స్ అండ్ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్. మళ్ళా కనుక హార్ట్ రేట్ కనుక లెస్ దెన్ 60 ఉందనుకోండి, ఓకేనా, అదే మనం కంప్రెషన్ ఇచ్చిన తర్వాత మన పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ అయినా కూడా అవే ఇచ్చిన తర్వాత అయినా కూడా హార్ట్ రేట్ కనుక లెస్ దెన్ 100 ఉందని 60 ఉందనుకో, దెన్ యూ హావ్ టు గివ్ ద ఎపినెఫ్రిన్ తీసుకోవాలి. ఎపినెఫ్రిన్ తీసుకోవాలి. కన్సిడర్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ విత్ నార్మల్ సెలైన్, ఇవన్నీ పెట్టుకోవాలి, ఓకేనా. వాటి కరెక్ట్ ద మెటబాలిక్ అసిడోసిస్ విత్ సోడియం బైకార్బ్స్ ఇవ్వాలి. ఓకే, మీరు ఐసీయూలో కనుక ఉంటే చూస్తుంటారు సోడియం బైకార్బ్స్ ఇంత పెద్ద పెద్ద యాంపుల్స్ ఉంటాయి అనమాట, ఓకేనా. దాని తర్వాత ఏం చేయాలమ్మా, పోస్ట్ రిసెసిటేషన్ కేర్ తీసుకోవాలి. మానిటర్ ద హైపోగ్లైసిమియా, హైపోథర్మియా, హైపాక్సిమియా, ఇవన్నీ చూసుకోవాలి. కానీ దీంట్లో బాగా మన క్వశ్చన్ అడిగేది ఇది చూసుకోవాలి. ఎప్పుడు చెస్ట్ కంప్రెషన్ ఇస్తాం, లెస్ దాన్ 60. ఏమేమి ఇస్తాం, ఓకేనా, 2 ఫింగర్ టెస్ట్ చేస్తాం. ఎంతవరకు 3:1 చేస్తాం చెస్ట్ కంప్రెషన్, ఓకే. ఇంకోటి ఏమిస్తాం, ఎపినెఫ్రిన్ ఇస్తాం, ఓకే. ఇవి బాగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ అంటారా అబ్గార్, లాస్ట్ ఏంది మనం ఏం చేస్తామంటే అబ్గార్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, అబ్గార్ లో అసలు అబ్గార్ అంటే ఏంటి, అసలు అబ్గార్ స్కోర్ అంటే ఏంటి, అసలు అబ్గార్ అంటే ఎవరనుకుంటున్నావు, అబ్గార్ అంటే ఒక సైంటిస్ట్ నేమ్, ఒక ఒక నర్స్ ఉండేది అనమాట, ఆమె పేరు అబ్గార్. ఆమె ఈ అబ్గార్ స్కోర్ ని కనిపెట్టింది. ఆ నర్స్ ఏంటంటే ఆమె పిడియాట్రిక్ నర్స్ అనమాట. అప్పుడు ఏంటంటే ఆమె పిడియాట్రిక్ లో ఉంటూ ఉంటూ పిల్లగాలతో అసలు అబ్గార్ అదే ఈ స్కోర్ ని కనిపెట్టింది. కాబట్టి దాని పేరు అబ్గార్ అనమాట. మనం ఏం చేస్తాం దాంట్లో అపీరియన్స్ ఎట్లా ఉన్నాడు, కలర్ పింకా లేకపోతే మామూలుగా బ్లూలో ఉన్నాడా, పేల్ ఉన్నాడా, పల్స్, గ్రీనెస్, రిఫ్లెక్స్, ఇరిటబిలిటీ ఎట్లా ఉంది, యాక్టివిటీ మజిల్ టోన్ ఎట్లా, రెస్పిరేషన్ ఎఫర్ట్ ఎలా ఉంది, మనం చూస్తాం అనమాట. ఇవి బాగా ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ కనుక చూసుకొని స్కోర్ చూసుకోండమ్మా, నార్మల్ అంటే 7 to 10, 0 to 3 అంటే సివియర్ డిస్ట్రెస్, 4 to 6 అంటే మోడరేట్ డిస్ట్రెస్ అని. అంతే. మీకు ఇలా ఇవి మీకు అబ్గార్ స్కోర్ ఎట్లా ఇస్తాడంటే పెద్ద 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 ఒక కేసు లాగిస్తాడు, మీరు ఆ కేసు ఇస్తాడు, మీరు ఆ కేసు చూసుకోవాలి. ఒకసారి ప్లీజ్ అందరు ఏం చేస్తారంటే అబ్గార్ స్కోర్ లో మనకి ఎప్పుడు స్కోర్ 1 ఇస్తాం, ఎప్పుడు 2 ఇస్తాం, ప్లీజ్ ఒక్కసారి మీరు గూగుల్లో కానీ ఇక్కడ మీ నోట్స్ కానీ ఒకసారి చదువుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ అంటారా, నెక్స్ట్ చాలా 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 ఈజీగా మీకు అసలు చాలా సింపుల్ గా వచ్చే బిట్, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ లో మీరు చూడాల్సిందంటేరా జస్ట్ ఆ మర్మర్ నేమ్ ఇచ్చేస్తారు మీకు, మర్మర్ నేమ్ ఇస్తాడు, మీరు ఆ మర్మర్ నేమ్ చూడగానే టక్కన ఆన్సర్ పెట్టాలా. క్రెసెండో డిసెండో చూడండి, క్రెసెండో డిసెండో ప్యాటర్న్ మర్మర్ అన్నాడు. అండ్ ఆల్సో దర్ ఇస్ ఏ అనాక్రోటిక్ పల్స్, దేని చూస్తాం, అయోటిక్ స్టినోసిస్ లో. నేను సేమ్ ఇదే పీడిఎఫ్ పెట్టాను అనమాట లాస్ట్ టైం, ఇప్పుడు కొంచెం కొంచెం మార్చాను. చూడండి, లాస్ట్ టైం అది అంటే వాటర్ హ్యామర్ ఆర్ కొలాప్సింగ్ పల్స్ దేంట్లో కనిపిస్తాయి, ఇన్ ద అయోటిక్ రిగటేషన్ లో. దేంట్లో మా అయోటిక్ రిగటేషన్ లో కనిపిస్తుంది. జస్ట్ అంతేరా, బండ గుర్తు పెట్టుకోండిరా. మనకి ఎగ్జామ్ కావాల్సింది, మనకి ఎగ్జామ్ కింద అంటారా అంత డీప్ గా అవసరం లేదు. జస్ట్ ఓకే, ఓకే ఈ మర్మర్ దేంట్లో వస్తుంది, ఓకే అయోటిక్ లో వస్తుంది, ఓకేనా. ఎట్లా అనుకుంటు, అరే చూడు, అరే వాటర్ ఇవ్వరా, అరే వాటర్ ఇవ్వు, అర్రే, అర్రే అంటే ఏంది, అ రే, అయోటిక్ రిగటేషన్. అరే వాటర్ ఇవ్వు మీన్స్ వాటర్ హ్యామర్ ఆర్ కొలాప్సింగ్ పల్ప్స్. అయిపోయిందా, అలా గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇక్కడ మనం చూస్తాం కదా డాన్సింగ్ కొరాటిస్ ఆర్ దాని పేరేంట్రా, ఆల్సో కాల్డ్ యాజ్ క్యారిగన్ సైన్. అలా గుర్తుపెట్టుకుంటారా సింపుల్ గా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏం గుర్తుపెట్టుకుంటారు, నెక్స్ట్ వన్ ఇక్కడ అయోటిక్ స్టెనోసిస్, ఓకేనా. యాష్, యాష్ చూసుకొని చేస్తాం. ఇది కనుక మీకు మీకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు క్వశ్చన్ లో ఏమేమి చూడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ ఏ క్రెసెండో డిసెండో ప్యాటర్న్ మర్మర్. ఏంటమ్మా, దెర్ ఈజ్ ఏ క్రెసెండో క్రెసెండో డిసెండో ప్యాటర్న్ మర్మర్, ఓకే. అండ్ ద లౌడెస్ట్ అట్ హార్ట్ బేస్, ఇది మనకి ఎక్కడ బాగా కనిపిస్తుంది అంటే లౌడ్ అయితే హార్ట్ బేస్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ రేడియేట్ టు ద
కయాటిడ్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ ఎలా ఇస్తారంటే పేషెంట్ ఇదే చీఫ్ కంప్లైంట్ ఆఫ్ ఏంటంటే ఫెయింట్ అన్నమాట, సింకోప్ అంటారు అనమాట. సింకోప్ అన్నమాట కెన్ లీడ్ టు సింకోప్, angina, dyspnea ఆన్ ఎక్సర్షన్, dyspnea ఆన్ ఎక్సర్షన్. మీకు క్వశ్చన్ లో ఎలా ఇస్తారంటే ఒక పేషెంట్ ఉన్నాడు సింకోప్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ మర్మర్ అడిగాడంటే ఖచ్చితంగా అయోటిక్ స్టెనోసిస్ అడుగుతాడు, ఎందుకంటే దాంట్లోనే ఎక్కువగా చూపిస్తాం అదే కదా. కాబట్టి అయోటిక్ స్టెనోసిస్ లో దేర్ ఇస్ ఏ క్రెసెండో డిసెండో ప్యాటర్న్ మర్మర్, అండ్ ఆల్సో మనకి మనకి క్వశ్చన్ లో వారికి పేషెంట్ కి సింకోప్ గానీ angina గానీ ఉంటది. ఓకేనా, డన్. నెక్స్ట్ అంటారా మిట్రల్ స్టెనోసిస్. ఇంట్రా మిట్రల్ స్టెనోసిస్. మిట్రల్ స్టెనోసిస్ ఏంటంటే మనకి వాట్ టైప్ ఆఫ్ మర్మర్ రా, మిడ్ డయాస్టోలిక్ మర్మర్, మిడ్ డయాస్టోలిక్ మర్మర్, మిడ్ డయాస్టోలిక్ మర్మర్. ఇట్ ఫాలోస్ ఓపెనింగ్ స్నాప్. ఓకేనా, ఇట్ ఫాలో ద ఓపెనింగ్ స్నాప్ వాస్ డిలేడ్, ఎట్లా రమ్లింగ్, రమ్లింగ్ మైల్డ్ టు లేట్ మర్మర్. ఓకేనా, తీసుకోండి. దీంతో మనం చూడాల్సిందంటారా, ఓకే, మిట్రల్ స్టెనోసిస్ దాంతో వాట్ టైప్ మర్మర్, మిడ్ డయాస్టోలిక్ మర్మర్. మిట్రల్, మిట్రల్ మిస్ డయల్, మిస్ డై, మిస్ డయా. ఓకేనా, మిస్టర్ డయా, మిస్ డయా అంటే ఎంఎస్ డయా ఏంటంటే మిట్రల్ స్టెనోసిస్ చూసేది మైల్డ్, మైల్డ్ డయాస్టోలిక్ మర్మర్ అండ్ దెర్ ఇస్ ఏ ఓపెనింగ్ స్నాప్ చూస్తాం అనమాట, ఓపెనింగ్ స్నాప్ టైప్ ఆఫ్ మర్మర్. ఓకేనా, ఓపెనింగ్ స్నాప్ టైప్ ఆఫ్ మర్మర్. ఓకేనా, చూసుకోండి. ఇంకా మంచిగా మిసెస్, మిసెస్ ఓపెన్, మిసెస్ ఓపెన్, ఓపెన్ మిసెస్ ఓపెన్ చేయండి. మిసెస్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు ఓపెన్ చేయండి. ఓకే, అలాగా చూసుకోండి. దే ఫాలో ఓపెనింగ్ స్నాప్. అమ్మాయిలు చూడండి మిసెస్ వాళ్ళు స్నాప్ ఎక్కువ వాడతారు అనమాట, కాబట్టి చూసుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటారా మిట్రల్ ఆర్ ట్రైకప్సిడ్ రిగటేషన్. మిట్రల్ ఆర్ ట్రైకప్సిడ్ రిగటేషన్ లో మనకి ఇట్ ఈజ్ ఏ ఈసెంట్రిక్, ఈసెంట్రిక్ హైపర్ట్రోఫీ, హైపర్ట్రోఫీ. దిస్ ఈజ్ ఏ హోలోసిస్టిక్, హోలోసిస్టిక్ హై పిచ్డ్ బ్లోవింగ్ మర్మర్. ఇది మనం ఎక్కువగా మిట్రల్ ఆర్ ట్రైకప్సిడ్ రిగటేషన్ లో మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే ఈసెంట్రిక్ హైపర్ట్రోఫీ చూస్తాం. వాట్ టైప్ ఆఫ్ మర్మర్ రా, ఇట్ ఈస్ ఏ హోలోసిస్టిక్, హోలోసిస్టిక్ హై పిచ్డ్ బ్లోవింగ్ మర్మర్. ఓకేనా, మిట్రల్ ఆర్ ట్రైకప్సిడ్ రిగటేషన్ లో మనం చూసే ఏ మర్మర్ రా, హోలోసిస్టిక్ హై పిచ్డ్ బ్లోవింగ్ మర్మర్ చూస్తాము, అంతే. ఇంకోటి దీంతో చెప్పా కదా, ఇంకో ఇది ఆస్టిన్ ఫిల్ట్ మర్మర్, ఆస్టిన్ ఫ్లింట్ మర్మర్. ఓకే, హై ఎస్బిపి, హై సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ బట్ లో డాష్ బ్లడ్ ప్రెషర్, దట్ ఈస్ కాల్డ్ వాట్ అమ్మా, ఆస్టిన్ ఫ్లింట్ మర్మర్. ఆస్టిన్ ఫ్లింట్ మర్మర్ అండ్ కరగిన్ సైన్ వాటర్ హ్యామర్ ఆర్ కొలాప్సింగ్ పల్స్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ ద అయోటిక్ రిగటేషన్. అంతే, మీరు ఇంతవరకే బాగా నేర్చుకోండి. మీకు చాలా అంటే చాలా 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 ఈజీగా మీరు ఒక బిట్ని ఈజీగా మీరు పెట్టగలరు, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వన్ మీకు ఇలాంటి కొన్ని కొన్ని ఇలాంటి ఇలాంటి మీకు ఇమేజెస్ అయితే మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలిసిందే కార్డియక్ టెంపోనెంట్. కార్డియక్ టెంపోనెంట్ అంటే మీకు మూడే గుర్తు రావాలి. వాట్ ఈస్ ద, దిస్ ఇస్ ద బెక్ ట్రయాడ్రా. ఏమొస్తుంది మనకి, హైపోటెన్షన్, డిస్టెండెడ్ నెక్ అండ్ దెర్ ఇస్ ఏ డిమినిష్డ్ హార్ట్ సౌండ్స్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలరా. డెక్స్ట్రాడ్లు ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏంటి హైపోటెన్షన్, డిస్టెండెడ్ నెక్ అండ్ దర్ ఇస్ ఏ డిమినిష్డ్ హార్ట్ సౌండ్, అంతే, ఇంకేం వద్దు. డెక్స్ట్రాడ్ ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ద ఎక్కువ మనకి బ్లడ్ 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 ఎఫ్యూజన్ వల్ల వస్తుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందో మనకి కార్డియాక్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ అర్థమైంది కదా. జస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్ ద పెరికార్డియో సెంటసిస్ ఆర్ సర్జికల్ డ్రైనేజ్ అనమాట చేసుకోవాలి. మీరు ఏమొద్దురా, చూడండి కార్డియాక్ టెంపోనెంట్ మీకు చాలా అంటే చాలా ఈజీగా ఇస్తాడు. ఈ ట్రయాడ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకోటి చూసుకోండి, కార్డియాక్ టెంపోనెంట్ లో మనం ఏం చూస్తామంటే దెర్ ఈజ్ ఏ పల్సస్ పారాడాక్సస్. పల్సస్ పారాడాక్సస్ అంటే ఏంట్రా, వెన్ యూ ఇన్హేల్, వెన్ యూ ఇన్హేల్ ఏమవుతుంది, వెన్ యూ ఇన్హేల్ ఏమవుతుందంటే బీపీ అనేది తగ్గిపోతుంది. డ్యూ టు వాట్, లెఫ్ట్ వెంట్రికల్ ఏమవుతుందంటే హైపర్ట్రోఫీ, లెఫ్ట్ వెంట్రికల్ ఎజాకులేషన్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ది రిలీజ్ టు హైపో టెన్షన్ అవుతుంది మనకి. దట్స్ కాల్డ్ పల్సస్
paradoxus seen in the cardiac tamponade. ఓకేనా. డన్. నెక్స్ట్ వన్ is the flail chest. నెక్స్ట్ is the flail chest అంటే ఏంట్రా, అసలు ఫ్లేల్ చెస్ట్ అనగానే మీకేం గుర్తు రావాలి? దేర్ ఈజ్ ఏ బోన్, దేర్ ఈజ్ ఏ రిప్ ఫ్రాక్చర్ గుర్తు రావాలి. దేర్ ఈజ్ ఏ, మీకు హిస్టరీలో ఏమంటారు అంటే ఒక 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 ఏమంటారంటే ఒక పేషెంట్ కి ఏమైందంటే దేర్ ఈజ్ ఏ రిప్స్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. 3 or 4 అడ్జసెంట్ రిప్స్ ఫ్రాక్చర్ అయింది ఇన్ 2 or more ప్లేసెస్ లో ఫ్రాక్చర్ అయింది అని మీకు హిస్టరీలో చూస్తాడు. ఇంకోటి దేర్ ఈజ్ ఏ పారాడాక్సికల్ చెస్ట్ మూమెంట్ అంటే అదంటే ఏంట్రా అంటే చూడండి, ఇప్పుడు ఇది నార్మల్ అప్పుడు ఏమవుతుంది, ఇది కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, కాంట్రాక్ట్ రిలాక్స్. కానీ పారాడాక్సికల్ ఏమవుతుందంటే ఇది అంటే రిలాక్స్ అవుతుంది, వదిలితే కాంట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ మనం నార్మల్ బ్రీతింగ్ కాకుండా మనకంతా ఉల్టా అవుతుంది. దట్ ఈస్ ద పారాడాక్సికల్ చెస్ట్ మూమెంట్. దేని చూస్తాం? ఇన్ ద ఫ్లెయిల్ చెస్ట్ చూస్తాం. సో ఫ్లెయిల్ చెస్ట్ అనగానే మీకు రిప్ ఫ్రాక్చర్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద నిమోథొరాక్స్ రా. నీమో అంటే ఏంట్రా? నీమో అంటేనే ఎయిర్, థొరాక్స్ అంటే వాటర్, చెస్ట్. కాబట్టి చూసుకోవాల్సింది మీరు అంటే ఏంటి, అంతా ఏమవుతుంది, దీంట్లో గాలి వచ్చింది, అంతా దీంట్లో గాలితో నిండిపోయింది. ఇది పిఏ వ్యూ కదా, రైట్ లెఫ్ట్. కాబట్టి దీని ఏం చేస్తారంటే మనం నిమోథాక్స్ అంటే ఏంటి, ఎయిర్ ఇన్ ద ప్లూరల్ స్పేస్, అక్యుములేషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద ప్లూరల్ స్పేస్ కాజింగ్ ద లంగ్ కొలాప్స్. లంగ్ కొలాప్స్ అంటే ఏంటి, పుచ్చిపడిపోవటం. అంటే బెలూన్స్ ఉంది అనుకో, బెలూన్స్ ఇలా అన్నారు ఏమైంది, పుచ్చిపడిపోయింది కదా, అలా అనమాట. చూసుకోండి, దేర్ ఇస్ ఏ డీప్ సల్కస్ సైన్. ఇక్కడ చూడండి, డీప్ సల్కస్ సైన్ ఇన్ ద సుపైన్ ఫిల్మ్. ఈ సైన్ మనకి ఇక్కడ ఉంటది. ఓకే, ట్రాకియా షిఫ్టింగ్ టెన్షన్. ఓకే, ట్రాకియా షిఫ్టింగ్ టెన్షన్ నిమోథొరాక్స్. ట్రాకియా బాగానే ఉంది కదా, చూడండి, ట్రాకియా ఇన్ ద మిడ్ లైన్ ఓన్లీ, ట్రాకియా షిఫ్ట్ అవ్వలేదు కదా. ఓకే, ట్రాకియా అవ్వలేదు. ఓకే, చూడండి, మామూలుగా ఇది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, చెస్ట్ ట్యూబ్ ప్లేస్మెంట్ చేస్తాము. మనం చెస్ట్ ట్యూబ్ దీంట్లో పెట్టేసి ఏం చేస్తామంటే గాలి అంతా తీస్తాం. ఓకేనా, డన్. అండ్ ఆల్సో మనం O2 ఇస్తాము. అండ్ ఆల్సో దీని ఒక ట్రీట్మెంట్ O2 ఇస్తాము. ఇంకోటి వీ హావ్ టు ఆస్పిరేట్ చేస్తాము బై యూజింగ్ ద చెస్ట్ ట్యూబ్. అంతేరా, జస్ట్ న్యూథాక్స్ అంటే ఏంటంటే మీకు గుర్తు రావాలి ఇలా అలా ఉంటదని, అంతే. హియర్ రా, మీకు these are the one liners రా. The most common organ injury in the blunt abdominal trauma, that is the aorta spleen. Most common organ injury in the penetrating trauma in the where liver. Most common injury in bomb blast లో మీ గనక స్ట్రక్చర్ అడిగితే, మోస్ట్ కామన్ ఇంజురీ ఇన్ బాంబ్ బ్లాస్ట్, స్ట్రక్చర్ అడిగితే ఇయర్ డ్రమ్ పెట్టాలి, ఆర్గాన్ అడిగితే లంగ్ పెట్టాలి. ఎందుకంటే ఇయర్ డ్రమ్ ఇస్ నాట్ ఆర్గన్ కదరా, కాదు. ఓకేనా, ఇయర్ లో స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్చర్ అడిగితే ఇయర్ డ్రమ్ పెట్టాలి, ఆర్గన్ అడిగితే లంగ్ పెట్టాలి. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్కల్ ఫ్రాక్చర్ రా, లీనియర్ ఫీజర్. ఇంజురీ ఇన్ సీట్ వెల్ సిండ్రోమ్, మీసెంట్రీ ఆర్ greater than hollow viscous intestine. Most common injury in the underwater blast is the intestinal barotrauma. మీకు ఇక్కడ డిగ్రీ ఆఫ్ వాట్ మనకి ఏమవుతుందంటే హైపోవెలమిక్ షాక్ చూసుకోవాల్సింది. ఇక్కడ బ్లడ్ లాస్ చూసుకోవాలి. బ్లడ్ లాస్ మనకి గ్రేడ్ 1 క్లాసెస్ ఉంటాయి, 1, 2, 3, 4. మీకు దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సిందంటే బ్లడ్ లాస్ క్లాసిఫికేషన్స్ 1, 2, 3, 4. 1 అంటే ఏంటి, బ్లడ్ లాస్ ఎంత అవ్వాలి, 15% అవ్వాలి. 2 అంటే 15 to 30 అవ్వాలి. 3 అంటే 30 to 40 అవ్వాలి. 4 అంటే మోర్ దెన్ 40 అవ్వాలి. అరే నీకు అర్థమవుతుందా, చూడు ఇక్కడ 4 అంటే 4, 3 అంటే 3 ఇక్కడ 30 to 40. క్లాస్ 3 అంటే ఏంటి, 3 కాబట్టి 30 to 40. 4 అంటే ఏంటి, మోర్ దెన్ 40. సింపుల్. అంటే దగ్గరలో మోర్ దాన్ 750 ml, లెస్ దాన్ 750 ml బ్లడ్ లాస్ అయితే క్లాసిఫికేషన్ 1.
750 to 1500 ml లాస్ అయితే దట్ ఈస్ క్లాస్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పర్సెంటేజ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి ఇంకోటి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మీకు ఇక్కడ ఇన్ విచ్ క్లాస్ ఇన్ విచ్ క్లాస్ ఇన్ విచ్ క్లాస్ పేషెంట్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ లెథార్జిక్. ఇట్ ఈస్ ద క్లాస్ 4. అంటేరా మామూలుగా మనం బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, కొంచెం కొంచెమే గమనిస్తాం బ్లడ్. కొంచెమే బ్లడ్ ఇచ్చినప్పుడు మనకి ఏం కాదు కదరా. మనమేమి బాగా యాంగ్జైజ్ అయిపోయి బాగా కోమా అదే బాగా మనకి పిచ్చి అంటే హైపోవలిమిక్ షాక్ మనకి రాదు కదరా. జస్ట్ అందుకే మనకి ఏం చేస్తారంటే బాగా మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే జ్యూస్ ఇస్తారు, వాటర్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు, సెట్ అయిపోతుంది. కాబట్టి మెంటల్ షాక్స్ అనేది చేంజ్ రాదు ఇన్ ద గ్రేడ్ 1లో. అర్థం కదా ఎట్లా ఇస్తారు క్వశ్చన్ లో. ఇంకొక క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఆ ఓకే, ఇన్ విచ్ క్లాస్ బీపీ స్టార్ట్స్ ఫాలింగ్. ఇన్ విచ్ క్లాస్ బీపీ స్టార్ట్స్ ఫాలింగ్ ఇన్ ద క్లాస్ 3 నుంచి మనకి ఏమవుతుందంటే బీపీ ఫాల్ అవటం మొదలవుతుంది. అర్థం కదా. ఓకేనా. ఇలా క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఓంఫాలోసిల్ అండ్ గ్యాస్ట్రోస్కిసిస్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఓంఫాలోసిల్ చూసుకోనరా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఓంఫాలోసిల్ ఓంఫాలోసిసిసిసిల్ అంటే ఏంటి. సీల్ ని ఇలా అనుకోండి, సీల్ ఈజ్ ఈక్వల్ టు సీల్డ్ అంటే ఏంట్రా, షీల్డ్ అయిపోవటం అంటే కవర్ అయిపోవటం అంతే కదా. సీల్ అంటే ఏం చేయటం, కవర్ అంతే కదా, లాక్ చేయటం కదా షీల్డ్ అంటే. అంటే ఏంటంటే ద హర్నియేటెడ్ ఆర్గన్స్ ఉంటాయి కదా. హర్నియేటెడ్ ఆర్గన్స్ ఏంటంటే ఇక్కడ మనకి శాక్ తో కవర్ అయి ఉంటది. ఏంట్రా, శాక్ తో కవర్ అయి ఉంటది. హర్నియేటెడ్ ఆర్గన్స్ మనకి ఒక శాక్ తో కవర్ అయి ఉంటది. బట్ చూడండి గ్యాస్ట్రోస్కిసిస్ చూసుకోండి, గ్యాసెస్ అంటే ఏంట్రా, బయటికి లీక్ అవుతుంటాయి కదా. కాబట్టి వీటికి ఏంటంటే హర్నియేటెడ్ ఆర్గన్స్ అనేది శాక్ తో కవర్ అయి ఉండదు. ఓకేనా. దీంట్లో మనకి వాట్ ఆర్ ద కంటెంట్స్ రా చూసుకోవాల్సిందిరా. మనకి కంటెంట్ చూసుకోండి రా. ఓం ఫాలో సీల్ మనకి ఏమి చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి రా, ఓంఫాలోసీల్ లో గ్యాస్ట్రోస్కిసిస్ లో ఇంటెస్టైన్ కామన్ కాబట్టి చూసుకోండి. ఓంఫాలోసీల్ అంటే డబుల్ ఎల్ కాబట్టి అంటే ఏంటి, లివర్ ఉంటది. కాబట్టి లివర్ ఇంటెస్టైన్ ఉంటది. గ్యాస్ట్రోస్కిసిస్ లో రెండు ఉంటాయి కాబట్టి జరిగే ఇంటెస్టైన్. దెన్ అయిపోయి మీకు ఇలా క్వశ్చన్ అడుగుతాడు, ఇవన్నీ అడుగుతాడు అనమాట. జస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ గాట్ విత్ సాక్, విచ్ ఇస్ గాట్ విత్ సాక్, అట్ ద కంటెంట్ తొక్క తోలు అడుగుతాడు. అర్థం కదా. సో నెక్స్ట్ అంట ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. మనం దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు చూద్దాము. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ లో మనకి ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఆర్గానిజం. ఇట్ ఈస్ ద స్టెఫిలోకోకస్ aureus. aureus is the high virulence. That's normal. ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ వాల్వ్. ఇట్ ఈస్ ద మిట్రల్ వాల్ లేకపోతే అయోటిక్ వాల్ పెట్టుకో ఆన్సర్. ఓకేనా. డన్. బట్ ట్రైకాస్పిడ్ వాల్ ఇన్వాల్వ్ ఎస్ఎస్సి విత్ ద ఇంజెక్షన్ ఆఫ్ అంటే ఐవి డ్రగ్స్. అర్థం కదా. ఐవి డ్రగ్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ దాంట్లో ట్రైకప్సిడ్ వాల్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మిట్రల్ వాల్ ఈజ్ ద మోస్ట్ కామన్ దాన్ అయోటిక్ వాల్. ఈ రెండు లేకపోతే అప్పుడు ట్రైకప్సిడ్ పెట్టుకో. ఓకేనా. జస్ట్ ఒకవేళ గనక కొంతమంది హార్ట్ వాల్స్ ట్రాన్స్ప్లాంట్ అదే రీప్లేస్మెంట్ ఉంటుంది కదా,
వాల్ రీప్లేస్మెంట్, అవి దాని ఏమంటారు మనకి ప్రొస్థెటిక్ వాల్స్ అంటారు కదా. అవి గనక ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి వచ్చే కార్డైటిస్, వాళ్ళకి వచ్చిన కార్డైటిస్ ఏ బ్యాక్టీరియా కాజ్ చేస్తుందంటే ఎపి స్టాఫ్ ఏంటి మనకి ఎపిడర్మిడిస్ ఏం చేస్తుంది, స్టాఫ్ ఎపిడర్మిడిస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంజెక్షన్ డ్రగ్ ద్వారా మనకి వచ్చేది ఏంటి, స్టాఫ్ ఆర్ఎస్, సూడోమోనాస్ అనే క్యాండిడా వల్ల వస్తుంది మనకి ఇన్ఫెక్టివ్ కార్డైటిస్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో కాబట్టి మీరు బాగా చదువుకోండి ఇది. ఓకే. సో దీనికి మనకి ఒక్క క్రైటీరియా ఉంది హౌ టు డయాగ్నోస్. మనకి క్రైటీరియా ఏంటంటే మోడిఫైడ్ డ్యూక్ క్రైటీరియా. ఏంట్రా మోడిఫైడ్ డ్యూక్ క్రైటీరియా. మోడిఫైడ్ డ్యూక్ క్రైటీరియా ఏంటంటే మనకి ఫస్ట్ చూసుకోండి మేజర్ చూద్దాం. మేజర్ క్రైటీరియా ఏంటంటే, మేజర్ అంటే బ్లడ్ కల్చర్ పాజిటివ్ విత్ మోర్ దాన్ టూ టైమ్స్ అట్ 12 hours apart. బ్లడ్ కల్చర్ ఇది పాజిటివ్ గా రావాలి విత్ మోర్ దాన్ 2 times గా విత్ ఇన్ 12 hours అపార్ట్ లో మనకి మోర్ దాన్ 2 times కనుక పాజిటివ్ వస్తే దట్ ఈస్ ద దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇంకోటి ఏంటంటే ఎండోకార్డియల్ ఇన్వాల్వ్మెంట్ షోయింగ్ ద వాల్వులర్ వెజిటేషన్ ఇక్కడ మనకి వాల్వులర్ వెజిటేషన్ కనుక ఉంటే దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. కాబట్టి ఇది మనకి బిట్టు, ఇవన్నీ బిట్లే, ఇది కూడా బిట్టే. ఓకేనా. మేజర్ కల్చర్ బ్లడ్ కల్చర్ పాజిటివ్ మోర్ దెన్ 2 times అట్ 12 hours అపార్ట్ అయిపోయింది. వాట్ ఆర్ ద మైనర్ క్రైటీరియాస్? మీకు మేజర్ గుర్తుకుంటే సరిపోతుంది. మైనర్ లో మనకి ఏమొస్తుందంటే దేర్ ఈజ్ ఏ టెంపరేచర్ మోర్ దాన్ 38 degrees Celsius. There is a Osler's node which is the Roth spots. మనకి చూసుకోండి ఆస్లర్స్ నోడ్ పెయిన్ఫుల్. ఉచ్ అంటే ఏంటి, ఆస్లర్స్ అంటే ఏందా, ఔచ్ అంటే ఏంటి పెయిన్, అంటే ఏంటి నొప్పి పడుతుంది, అంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది. రేజ్ వైలేసియస్ లిజన్స్ ఆన్ ద ఫింగర్స్ ఆర్ టో ప్యాడ్స్ ద్వారా వస్తుంది. రాస్ ప్యాడ్ మన ఇక్కడ రెటినల్ హెమరేజ్ అనమాట. రెటినల్ హెమరేజ్ విత్ హెమరేజ్ లిజన్స్ విత్ పేల్ సెంటర్ చూసుకోండి. ఇక్కడ పేర్లు అన్ని పేర్లు ఉన్నాయి కదా. దిస్ ఇస్ ద రాస్పాషన్ ఇన్ ద ఐస్ అన్నమాట. ఇంకోటి ఎంబోలిక్ ఫినామినాన్, బ్యాక్టీరియమియా ఫ్రమ్ ఎటిపికల్ ఆర్గానిజం, రిస్క్ ఫ్యాక్టర్స్, ఐవి డ్రగ్ యూజర్ కానీ కాంజెనిటల్ కానీ రావచ్చు మనకి. ఓకేనా. దర్ ఇస్ ఆల్సో స్ప్లింటర్ హెమరేజ్ ఉంటుంది. కాబట్టి మీరు మైనర్ క్రైటీరియా, మేజర్ క్రైటీరియా గుర్తుపెట్టుకొని ఇంకోటి కాజెస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఎగ్జామ్ కి. నెక్స్ట్ వన్ రా. ఓకే. సో మనకి నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి దిస్ ఇస్ ద కేస్ ఆఫ్, చూడండి ద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. దీంట్లో పెట్టేసాన్ని. ఓకే ఓకే దిస్ వన్ రా. చూడండి ఏ 11 year గర్ల్ ఒక పాపకి సోర్ థ్రోట్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది, సోర్ థ్రోట్ అండ్ స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ 20 days తర్వాత వచ్చింది. 20 days తర్వాత వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావాలంటేరా, మమ్మీ కాల్ చేస్తుంది పెద్దాకలు. సరే ఆగ, ఇక్కడ ఉంది కదా 11 year గర్ల్ వచ్చిందనమాట మనకి. చూడండి గాయస్, ఇది కనుక మీకు హిస్టరీ చూడండి ఫస్ట్ ప్లీజ్, ఒకసారి చదవండి హిస్టరీ చూడండి. ఒకవేళ కనుక అబ్బాయి ఏదోటి సోర్తో వచ్చింది, సోర్తో తర్వాత నుంచి వాడికి ఇవన్నీ ఫీవర్ వచ్చింది, ఆర్థరాలజియా లేకపోతే ఈఎస్ఆర్ ఇవన్నీ వచ్చిందంటే దిస్ మీన్స్ హీ ఈజ్ టాకింగ్ అబౌట్ ద రుమాటిక్ ఫీవర్. ఏంట్రా రుమాటిక్ ఫీవర్. ఓకే చూడండి
రుమాటిక్ ఫీవర్ గురించి మన గైస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంది రుమాటిక్ ఫీవర్ ని దేర్ ఇస్ ఏ టూ క్రైటీరియాస్. ఎట్లా అంటే చూడండి, టూ గైస్ అంటే దేర్ ఇస్ ఏ మేజర్ అండ్ మైనర్. మేజర్ అండ్ మైనర్ చూడండి, ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మైనర్ క్రైటీరియాని మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడండి, ఫీవర్, పిఆర్, సిఆర్, ఎస్ఆర్, ఆర్, ఆర్, అత్రాల్, ఇదిగోండి అర్, ఎస్ఆర్, సిఆర్, పిఆర్, ఫీవర్. చూసుకో అంటే అన్ని ర్ 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 ఉన్నాయి. కాబట్టి ఆల్ మైనర్ కేటగిరీస్ ఆర్ లైక్ ఫీవర్, పిఆర్, సిఆర్, ఎస్ఆర్, అర్. కాబట్టి అన్ని మనకి ఏంటంటే మైనర్ కేటగిరీస్ ఆర్ అన్ని రారాతో వస్తుంది. మేజర్ ఏమొస్తుంది మనకి, దెర్ ఈజ్ ఏ వాట్ జాయింట్. జాయింట్ ఏంటంటే మైగ్రేటరీ పాలిఆర్థరైటిస్, కార్డైటిస్, subcutaneous nodules, erythema marginatum, and symptom chorea. These are the major criteria. ఓకేనా, అర్థమవుతుంది కదా. మైనర్ ఏంట్రా, ఇది అన్ని వస్తుంది. సో క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ నుంచి పడుతుంది, ఏది మైనర్ ఏది ఇది. ఓకే, బట్ మనకి ఏంటంటే మోస్ట్ కామన్ గా మోస్ట్ కామన్ గా వచ్చేది ఏంటంటే మనకి దెర్ ఇస్ ఏ సబ్ కటేనియస్ నాడ్యూల్ మనకి బాగా మోస్ట్ కామన్ గా వస్తుంది. అసలు రొమాటిక్ ఫీవర్ కాజ్ చేసేది ఏంటి, బ్యాక్టీరియా కాజ్ బై గ్యాస్. గ్రూప్ ఏ స్టెప్టోకోకస్. ఓకే, గ్రూప్ ఏ స్టెప్టోకోకస్ కాజ్ చేస్తుంది. దిస్ ఆర్ ద వాట్ టైప్ ఆఫ్ నెక్రోసిస్ ఇస్ సోర్స్ ఫైబ్రైట్ నెక్రోసిస్. వాట్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ ఇస్ టైప్ 2 యాంటీజెన్ యాంటీబాడీ. ఓకే, దీన్ని మనం హౌ యూఆర్ గోయింగ్ టు ట్రీట్ రా. ఇక చూసుకొని ఇక్కడ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ సెకండరీ ప్రొఫైలాక్సిస్ లా ఇక్కడ మనం డిపెండ్స్ ఆన్ దేర్ ఆర్ సమ్ కేటగిరీస్. కేటగిరీ 1 చూసుకుంటారా, ఇఫ్ దేర్ ఇస్ ఏ రుమాటిక్ ఫీవర్ వితౌట్ కార్డైటిస్ లేకపోతే మనం డ్యూరేషన్ ఫర్ ప్రొఫైలాక్సిస్ ఇస్ ద for 5 years after the last attack or 21 years of age. మనకి ఏంటంటే ఫర్ ద 5 years after the last attack కాదు 21 అంటే మన 21 years వరకు ఇవ్వాలి. ఓకేనా, ఓన్లీ ఇప్పుడు 5 years after the last attack. ఓకేనా, అంటే 5 years after the last attack, 5 years after. ఓకే, మనం ఇది ఏం చేయాలంటే వచ్చిన దగ్గర నుంచి మనం 5 years వరకు ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏది, వితౌట్ కార్డైటిస్. రుమాటిక్ ఫీవర్ వితౌట్ కార్డైటిస్ ఉన్నప్పుడు మనం 5 years వరకు ఇవ్వాలి. రుమాటిక్ ఫీవర్ విత్ కార్డైటిస్ బట్ దెర్ ఇస్ నో వాల్వ్ డిసీజ్, దెర్ ఇస్ నో రెసిడ్యువల్ వాల్వులర్ డిసీజ్. మనకి వితౌట్ కార్డైటిస్ 5, విత్ కార్డైటిస్ బట్ దెర్ ఇస్ నో వాల్వులర్ డిసీజ్ లేకపోతే మనం యూ హ్యావ్ టు గివ్ అప్ టు 10 years. ఓకేనా, అప్ టు 10 years. రుమాటిక్ ఫీవర్ విత్ అన్ని ఉండాలి, అన్ని కలిపి ఉంటే మనం ఫర్ ద 10 years వరకు ఇవ్వాలి. ఫర్ ద 10 years అంటే ఏంటంటే మనం ఇప్పుడు అంటే 10 years అంటే అప్రాక్సిమేట్లీ పిల్లగాడికి 40 years వరకు మనం ప్రొఫైలాక్సిస్ ఇస్తూ ఉండాలి. ఓకేనా, చూసుకో ఒకసారి నాతో రివర్స్ చేయండి. రొమాటిక్ ఫీవర్ వితౌట్ కార్డైటిస్ మనం వాడికి ఎంతప్పుడు ఇవ్వాలి, 5 years వరకు ఉండాలి, ఆర్ లేకపోతే 21 years వరకు ఇచ్చుతూ ఉండాలి. రొమాటిక్ ఫీవర్ విత్ కార్డైటిస్ విత్ నో రెసిడ్యువల్ వాల్వులర్ డిసీజ్ ఉన్నప్పుడు మనం వాడికి ఫర్ 10 years వరకు ఇవ్వాలి. రొమాటిక్ ఫీవర్ విత్ పర్సిస్టెంట్ అన్ని ఉంటే మనం వాడికి 10 years వరకు ఇవ్వాలి. ఎప్పుడు దాకా ఇవ్వాలి, అంటిల్ ద 40 years ఆఫ్ ఏజ్ వరకు ఇస్తూ కూర్చోవాలి. ఓకేనా, ఏదైనా ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి 10 years అంటే 10 years అంటే మనకి ఇక్కడ 10 years నుండి మనం వాడికి అంటిల్ 21 years వరకు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 10 years ఇవ్వాలి, 10 years వరకు ఇవ్వాలి, 10 years ఇవ్వాలి. దాంతో పాటు ఏంటంటే మనం అప్రాక్సిమేట్లీ వాడికి 40 years ఏజ్ వరకు మనం ఇస్తూ ఉండాలి. అదే కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ
ఇక్కడ చదవండి ఒకసారి క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు? దేర్ ఇస్ నో ఎవిడెన్స్, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ కార్డైటిస్. ఆర్ అంటే ఏంటి? ఈ వీడేం అడుగుతున్నాడు? వీడేం అడుగుతున్నాడు రా? రుమాటిక్ ఫీవర్ వితౌట్ ఎనీ కార్డైటిస్ అంటే ఏంట్రా? 5 years వరకు ఇవ్వాలి. ఆ 18 మామూలుగా అంటారా? మన ఇండియన్ బుక్ లో అయితే 18 అంటాడు. మామూలుగా అయితే స్టాండర్డ్ గా 21. ఏదైనా సరే ఓకే. ఇక్కడ మామూలుగా ఇక్కడ 18 అంటాడు మన ఇండియన్ బుక్ లో. కానీ నేను ఇది తీసుకుంది దేంట్లో నుంచి అంటే పీడియాట్రిక్ నెల్సన్ బుక్ నుంచి తీసుకున్నాను, కానీ దాంట్లో 21 ఉంది. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. సో ట్రీట్మెంట్ ఏంట్రా? ట్రీట్మెంట్ తీసుకోండి, ఇది ఇస్తాము. ఒకవేళ కనుక ఎలర్జీకి అయితే మనం యూ హావ్ టు గో విత్ ద సల్ఫోనైడ్స్. మన మన హిస్టోపథాలజీ ఏం ఇస్తాం? ఎలర్జీ ఆస్కో బాడీ అని కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? డన్నా? డన్. నెక్స్ట్ క్యాట్రాక్స్. క్యాట్రాక్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా చదువుకోండి. క్యాట్రాక్స్ ఈజీగా ఉంటుంది, తెలిసిందిగా. స్నోఫ్లేక్, రోజెట్ క్యాట్రాక్ట్, సన్ఫ్లవర్ క్యాట్రాక్ట్, ఇది ఏం చూస్తాము? సీల్డ్ క్యాట్రాక్ట్, బ్లూ డాట్ క్యాట్రాక్ట్, కిస్మత్ క్యాట్రాక్ట్ చూసుకొని వస్తారు మీరు మంచిగా. చెప్పాలి అవసరం కదా, చదువుకుంటారు కదా మీరు, ఇది చదువుకోండి. నెక్స్ట్ రా, కేటగిరీస్. కేటగిరీస్ లో మనం చూసుకోవాల్సిందంటే 4 types ఉన్నాయి, చూసుకోండి. ఎట్లా ఉంది అది? ఇట్స్ లైక్ ఏ వాట్? ఎలా ఉంది? బల్బ్ లాగా ఉన్నాయి కదా ఇది. టర్మినల్ బల్బ్స్ ఉన్నాయి కదా, టర్మినల్ బల్బ్ ఉన్నాయి కదా మనకి కదా. చూసుకోండి, టర్మినల్ బల్బ్ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా బల్బ్ ఇక్కడ. బల్బులు చూసుకుంటారా? ఓకే. అసలు ఎట్లా క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, దేర్ ఈజ్ ఏ పేషెంట్ ఉన్నాడు. పేషెంట్ కి దేర్ ఈజ్ ఏ, వాడికి ఏముందంటే దేర్ ఈజ్ ఏ రెడ్యూస్డ్ కార్నియల్ సెన్సేషన్. రెడ్యూస్డ్ కార్నియల్ సెన్సేషన్ ఉంటుంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ద హెచ్ఎస్వి. ఓకేనా? వైరల్ హెపటైటిస్. అసలు ఇవన్నీ సొల్ల అవసరం లేదురా. జస్ట్ యూ మేక్ షూర్ దట్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఇమేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందిరా? మొత్తం ఏదో ఏదో ఇక్కడ పెరుగు పడినట్టు ఎట్లా ఉంది? ఇది చూడండి, ఇక్కడ ఎట్లా ఉంది? గ్రీన్ అల్సర్. గ్రీన్ అల్సర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ హైపోపయాన్. దట్ ఈస్ కాల్డ్ హైపోపయాన్ విచ్ ఇస్ స్ట్రైల్. ఇది మొత్తం స్ట్రైల్ గా ఉంటది. వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ క్యారెక్టరిస్టిక్? ఇట్ ఈస్ ద, ఇన్ ఇండియా అయితే నిమోకోకస్, వరల్డ్ వైడ్ అయితే స్టాప్ ఆరియస్. గ్రీన్ అల్సర్ ఉంది. ఇక్కడ ఎదురా, ఇది ఇక్కడ కూడా ఏదో ఇక్కడ చూడండి, శాటిలైట్ లాగా ఉంది. ఇక్కడ ఫిలమెంటస్ ఫంగై. ఇట్ ఈస్ ఫార్మర్ హిస్టరీ ఉండాలి. ట్రామా విత్ ఆర్గానిక్ ఆర్ వెజిటబుల్ లీఫ్ ఉంటుంది. వెజిటబుల్ ఆర్ లీఫ్ ఆర్ ట్రీ. సపోజ్ ఎగ్జాంపుల్, ఒకడు పొలంలోకి వెళ్ళినప్పుడు వారికి చెట్టు యొక్క ఆకు ఇక్కడ తగిలింది, ఇలా వచ్చింది. అంటే ఏంటంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ద ఫంగల్. హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫంగల్ కెటైటిస్ అనమాట. ట్రీట్మెంట్ ఏంట్రా? వాట్ ఈస్ 5% నాటామైసిన్. ఎకాంతమీబా ఎట్లా ఉంటుందా ఇది? ఇక మనకి రింగ్ లాగా ఉంటది. ఏంటది? రింగ్ షీల్డ్ లాగా ఉంటది. ఇక్కడ చూసుకోండి, రింగ్ షేప్ అల్సర్. ఓకే, ఇది దేంట్రా? రింగ్ షేప్ అల్సర్. దట్ ఈస్ ఎకాంతమీబా. ఓకేనా? మీరు ఇమేజెస్ బాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఉంటా టైప్స్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్. టైప్స్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్. ఆటో అంటే ఏంట్రా? సేమ్ కదరా, అంటే మనకి మనమే. టిష్యూ ట్రాన్స్ విత్ ద సేమ్ అంటే నా ఇక్కడిది కోసి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ కోసి అటు పెట్టాడు. అంటే అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే దెర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ రిజెక్షన్. చాలా మందికి ఏంటంటే థాయి దగ్గర కోసి మాల్ ఇక్కడ చేసినప్పుడు మనకి ఇక్కడ తీసుకెళ్ళి పెడతారు, ఇక్కడ తీసుకెళ్ళి పెడతారు. అప్పుడు అదే మనం ఇది అనుకుంటామా? అనుకోం కదరా. నో రిస్క్, నో రిస్క్ రిజెక్షన్. అల్లోగ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఆర్గాన్ ఆర్ టిష్యూ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ ద జెనెటికల్లీ డిఫరెంట్ ఇండివిజువల్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. అంటే ఏంటంటే నాలో నుండి, అంటే ఏంటంటే నాది వేరే వాడికి ఇవ్వటం, నాది నా స్కిన్ కోసేసి వేరే వాడికి ఇవ్వటం. కానీ అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకని ఏంటంటే డిఫరెంట్ స్పీసీస్ నుంచి పెట్టడం, అదైతే అస్సలు అవ్వదు. అంతే కదా? అది ఆల్లోగ్రాఫ్ట్ ఏంటంటేరా, మనిషి అంటే సేమ్ స్పీసీ అంటే మనిషి చాలా మంది తీసుకొచ్చి వేరే మనిషికి పెట్టడం.
ఓకేనా. దీంట్లో మనకి ఖచ్చితంగా మనకి రిక్వైర్స్ మనకి ఖచ్చితంగా రిజెక్షన్ ఉంటుంది. జీనో అంటే ఏంట్రా, జీనో అంటే ఏంటి మనకి, ఇట్స్ లైక్ ఏ అన్నోన్. అన్నోన్ అంటే ఏంటి, లైక్ పిగ్. పిగ్ హార్ట్ వాల్ తెచ్చి మనం మనలో పెడితే ఊరుకుంటుందా, ఊరుకోదు కదా. కాబట్టి దట్ ఈస్ ద జీనోగ్రాఫ్ట్. జీనో అంటేనే బయటది, గుర్తెట్టుకోండి. ఐసో అంటే ఏంటంటారా, ఐసో అంటే మీకు తెలిసిందే. ఐసో అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్. అంటే ట్విన్స్ ఉన్న వాళ్ళని అంటే ఆర్గాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, జెనెటికల్ అంటే ట్విన్స్ ఉంటారు కదా, ట్విన్స్ ట్విన్స్ కూడా పెట్టుకోవచ్చు, నో రిజెక్షన్. ఇంకోటి ఏంటంటారా గుర్తొచ్చుకోండి, హైపర్ అక్యూట్ రిజెక్షన్, అక్యూట్ రిజెక్షన్, క్రానిక్ రిజెక్షన్. అక్యూట్ రిజెక్షన్ తీసుకోండి, అక్కడ డేస్ టు వీక్స్, డేస్ టు వీక్స్. బట్ క్రానిక్ ఏంటంటారా అకర్స్ మంత్స్ టు ఇయర్స్, మంత్స్ టు ఇయర్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, విచ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ రిజెక్షన్. According to the textbook of the SWOT surgery, the intestine is having the highest rate of rejection. This is the bit of ఈ బిట్ అడిగారు, ఎఫ్ఎంజీ అడిగారు, బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అక్యూట్ క్రానిక్ కి ఇది అడిగారు, ఎప్పుడు వస్తుంది అడిగారు, టైమింగ్ అడిగారు. ఇంకోటి ఇవన్నీ తెలిసిందే మీకు, ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అంతా కొంచెం మనం పాముల గురించి మాట్లాడుకుందాం. పాములు చూసుకుంటారా. పేషెంట్ బాట్ క్యాజువాలిటీ విత్ హిస్టరీ ఆఫ్ స్నేక్ బైట్ విత్ హిస్టరీ. ఇక్కడ మనకి చూసుకుంటున్నాం, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చాడు, ఇక్కడ ఒక పాము కరిచేసింది. పాము ఎట్లా ఉందిరా, వైట్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ ఉంది, వైట్ వైట్ గా బ్యాండ్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి, దట్ ఈస్ ద కరైట్. ఏంట్రా అది, కరైట్. వైట్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, వైట్ బ్యాండ్స్ ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే, ఇలా పేషెంట్ ఇలా వచ్చాడు, పేషెంట్ చనిపోయాడు వచ్చాక, వాట్ ఆర్ ద రీజన్ అన్నాడు, అంతే కదా. సో ఇక్కడ చూడండి గాయస్, వీఆర్ హ్యావింగ్ ద న్యూరోటాక్సిక్ స్నేక్ అంటే హిమాటోటాక్సిక్ స్నేక్స్ ఉంటాయి, పాములు ఇలా ఉన్నాయి. న్యూరోటాక్సిక్ స్నేక్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ కోబ్రా అండ్ కరైట్. కోబ్రా, కరైట్. కోబ్రా చూడండి ఎట్లా ఉంది, ఎట్లా ఉంది మనకి, దగ్గర స్పెక్టికల్స్ ఉన్నాయి ఇక్కడ. బాబు మన మళ్ళాగా కళ్ళు పెట్టుకున్నాడా, చూడండి చూస్తున్నాడు మనవాడు, చూడు చూడు వేసుకున్నాడా, కళ్ళు చూడు, కళ్ళు వేసుకున్నాడా, అయిపోయింది. కళ్ళు వేసుకున్నాడు, దట్ ఈస్ ద వాటర్ అంటే బ్లాక్, దిస్ ఇస్ స్పెక్స్ ఉంటుంది అనమాట. కరెక్ట్ అంటే ఏంటి, కాల. కాల అంటే ఏంటి, నల్ల. అంటే ఏంటి, నల్లగా ఉంటుంది. దర్ ఇస్ ఏ వైట్ బ్యాండ్స్ ఉంటాయి, ఎట్టుంటా, దర్ ఇస్ ఏ వైట్ బ్యాండ్స్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. మనకి ఇక్కడ వైట్ బ్యాండ్స్ ఉంటుంది, ఓకేనా. అది చూడండి, న్యూరోటాక్సిక్ మనకి కోబ్రా, కరైట్, కోబ్రా, కరైట్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్, హియర్ ఇస్ ద రెస్పిరేటరీ పెరాలసిస్ ఆర్ అరెస్ట్. అయిపోతాం, ఈ పాము కనుక కలిస్తే విల్ గెట్ ద రెస్పిరేటరీ పెరాలసిస్ ఆర్ రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అంట హిమాటోటాక్సిక్, గుర్తుపెట్టుకోండి. హిమాటోటాక్సిక్ చూడండి, ఎగ్జాంపుల్ రస్సెల్ వైపర్ అండ్ సీ స్కేల్డ్ వైపర్. కానీ ఎక్కువగా ఇంపార్టెంట్ రా రస్సెల్ వైపర్, చూసుకోండి. రస్సెల్ వైపర్, వి అంటే మామూలుగా వెజల్స్ కదరా, వి గుర్తుపెట్టుకోండి, వి అంటే వెజల్స్ అనుకోండి. వెజల్స్ అంటే ఏంటి, ఇదే కదరా. హీమ్ అంటే అదే కదా, హీమ్ అంటే బ్లడ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ కదరా. కాబట్టి ఏంటంటే వి అంటే వెజల్స్, వాట్ వెజల్స్, బ్లడ్ వెజల్స్, అర్థమే కదా. హీమ్ అంటే ఏంట్రా, బ్లడ్ ఏమవుతుంది, టాక్సిక్ మారిపోతుంది. బ్లడ్ అంటే ఏమంటాం, బ్లడ్ వెజల్ అంటాం. అప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి, వి అంటే వెజల్ అనుకోండి. కాబట్టి రస వైపర్ అంటే ఏంటి, వి అంటే ఇట్ ఈస్ ఏ హిమటోటాక్సిక్. మనకి ఎట్లా ఉండండి, దేర్ ఇస్ ఏ డైమండ్ షేప్ లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి డైమండ్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి డైమండ్ షేప్ లో ఉంటుంది, డైమండ్ షేప్ లో ఉంటుంది అంటే ఏంటది, అసలు వైపర్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద హిమటోటాక్సిక్ అంటే దేర్ ఇస్ ఏ రీనల్ ఫెయిల్యూర్ అండ్ బ్లీడింగ్, అండ్ బ్లీడింగ్ వస్తుంది, అర్థం కదా. సో చూసుకోండి గైస్, పాము కరిచినప్పుడు మనం ఏం చేయాలంటే క్లీన్ విత్ వాటర్ తో క్లీన్ చేయాలి, మామూలు ట్యాప్ వాటర్ తో క్లీన్ చేయాలి. నెక్స్ట్ వన్ ద ఇమ్మొబిలైజ్ ద లింబ్ ని మాత్రం ఎక్కడికి మనం కదిలించకూడదు. బ్యాండేజ్ కట్టాలి, టైట్ గా కట్టకూడదు మనకి, ఎందుకంటే అది మనకి లింఫ్ నోట్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లింఫ్ నోట్ అయితే మనం ఈజీగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా పాకుతుంది. అప్లై ద ఫస్ట్ ఎయిడ్ వాష్ అరౌండ్ ద అండ్ వాష్ విత్ ద సోప్. గట్టిగా మనకి గట్టిగా మన టానికెట్ కానీ అలాంటివి ఏమి కట్టకూడదు.
ఏమి ఆ ఏరియా మాత్రం మాత్రం మనం కట్ చేయకూడదు, సక్ చేయకూడదు అని చూసుకొని చదువుకోండి. ఓకేనా? డ్రగ్ ఏం చేస్తాం మనం? ఎట్రోపిన్, నియోస్టిమిన్ చేస్తాము. ఓకేనా? పాలివాలెంట్, యాంటీ స్నేక్ ఇవన్నీ చేస్తాం. ఈ తర్వాత మనకి ప్రొఫైలాక్సిస్ గా ఇవన్నీ ఇచ్చేస్తాం. ఓకే. సో మనకి మామూలుగా ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాముని మనం ఐడెంటిఫై చేయడం రావాలి. దాని తర్వాత వాటి యొక్క ప్రికాషన్స్, డూస్ డు నాట్ డూస్ అండ్ డు నాట్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఏ డ్రగ్ ఇస్తుందో నేర్చుకోవాలి. అర్థమైందా? దట్స్ ఇట్. మన లెవెల్లో ఇవన్నీ చాలు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వన్ తీసుకుంటారా, విల్సన్స్ వర్సెస్ మెంకిస్ డిసీజ్. విల్సన్స్ వర్సెస్ మెంకిస్ డిసీజ్ చాలా మందికి తెలిసిందే ఇది. సో మెంకిస్ గుర్తెట్టుకుంటా. ఫస్ట్ మెంకిస్ అంటే ఎం కాబట్టి ఫస్ట్ ఎం వస్తుంది. తర్వాత విల్సన్ లో డబ్ల్యూ అంటే ఫస్ట్ సెకండ్ విల్సన్ వస్తుంది. కాబట్టి మెంకిస్ అనేది గుర్తెట్టుకోండి, ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇది ATP7A, ATP7B అంటే ఏంటంటే జీన్ జీన్ డిఫెక్ట్ ఎక్కడమ్మా? ATP7Aలో, బిలో. ఏ అంటే ఏంది? మెంకిస్ లో ఏమో లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ATP7A వస్తుంది, ATP7B అది విల్సన్ అయిపోతుంది. ఓకే. మెంకిస్ అనేది ఆటోజోమల్ ఎక్స్ లింక్ రిసెసివ్, ఇది ఆటోజోమల్ రిసెసివ్. మనం ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఓకే ఓకే చూడండి గైస్, మెంకి డిసీజ్ లో మనకి ఏంటంటే ఏ కాపర్ డెఫిషియన్సీ. కాపర్ మనకి ఏమవుతుందిరా? డెఫిషియన్సీ అవుతుంది. ఇక్కడ కాపర్ ఎక్సెస్ అవుతుంది. మీరు ఎట్లా గుర్తెట్టుకుంటారంటే చూడండి గ్యాస్, మెంకిస్ లో ఏమవుతుందంటే మెంకిస్ మీ గుర్తునికి ఎండి గుర్తురికి. ఎండి అంటే ఏంట్రా? డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఎండి 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 మెంకిస్ డి. ఓకేనా? ఎండి అంటే ఏంటి? మెంకిస్. డి అంటే డెఫిషియన్సీ. అంటే మెంకిస్ లో డెఫిషియన్సీ అవుతుంది అండి, కాపర్ డెఫిషియన్సీ అవుతుంది. అలాగా ఆపోజిట్ ఏమైపోతుందిరా? విల్సన్స్ ఏమవుతుంది? విల్సన్స్ ఏమవుతుందిరా? ఎక్సెస్ అయిపోతుంది. విల్సన్స్ విల్సా ఎస్ సా 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 మాప విల్సన్ లో ఎక్సెస్ అయిపోతుంది. మనకి విల్సన్ లో మనకి ఎక్సెస్ అయిపోతుంది. ఓకేనా? విల్సన్ లో మనకి ఎక్సెస్ అయిపోతుంది, అది గుర్తెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటారా చూడండి, ఇంకోటి మెంకిస్ డిసీజ్ లో మనకి ఏమవుతుందంటే కాపర్ అనేది ఎక్కువగా ఎక్యుములేట్ అయిపోతుంది. కాపర్ అనేది మనకి ఎక్కువగా ఎక్యుములేట్ అవుతుంది. కాబట్టి కాపర్ అనేది మనం ఏం చేస్తుందంటే మన హెయిర్ ని బాగా ఏంటంటే మనకి ఏంటంటే కింకీ అయిపోతుంది. ఇక్కడ కింకీ అంటే ఇలా బాగా పల్చటగా అయిపోతుంది కింకీ. ఓకేనా? ప్రెజర్ ఇలా పట్టుకుంటే ఈజీగా ఊడిపోయేలాగా అవుతుంది. ఓకేనా? కాబట్టి మనకి ఆ ఎక్కువగా ఎక్యుమిలేట్ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి లివర్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే దర్ ఇస్ హియర్ చూసుకోగా ఇట్లా అవుతా అంటే ప్లాస్మిన్ అనేది మనకి రెండిట్లో లోగానే ఉంటుంది, గుర్తెట్టుకోవాలి. ఓకేనా? ట్రీట్మెంట్ ఏమిస్తాం మనం? ఏమిస్తాంరా? కాపర్ క్లోరైడ్. కాపర్ క్లోరైడ్ అంటే ఇంజెక్షన్ హిస్టిడిన్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాం. ఓకే. దెన్ నెక్స్ట్ చూసుకోండి, విల్సన్ డిసీజ్ చూడండి. విల్సన్ డిసీజ్ ఏమవుతుందో మనకి ఆ ఇక్కడ సారీ ఒకటి నేను తప్పు చెప్పాను గైస్, ఒకటి చూడండి సారీ. మెంకి డిసీజ్ కదా, మెంకి డిసీజ్ ఏమవుతుందంటే మనకి కాపర్ అనేది మనకి ఎక్సెస్ కాదు, డెఫిషియన్సీ అవుతుంది. ఓకేనా? కాపర్ అనేది మనకి ఏమవుతుంది? డెఫిషియన్సీ అవుతుంది. కాబట్టి కాపర్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుందంటే మన కాపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి హెయిర్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ దాకా కాపర్ వెళ్ళకపోతేనే మనకి ఏముంది? కింకి ఫ్రగైల్ స్పేస్ హెయిర్ వస్తుంది. కాబట్టి లో సెర్లోప్లాసం వల్ల మనకి ఏంటంటే మనకి మనకి కాపర్ అనేది తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనకి సిమ్టమ్స్ వస్తుంది. ఓకేనా? అందుకని మనం కాపర్ క్లోరైడ్ ఇంజెక్షన్ ఇస్తాము, ఎల్ హిస్టరీ ఇంజెక్షన్ మనం ఇస్తుంటాం. ఓకేనా? బట్ విల్సన్ డిసీజ్ ఏమవుతుందంటే కాపర్ అనేది ఎక్కువగా ఎక్సెస్ అయిపోతుంది. కాబట్టి మనకి దెర్ ఈజ్ ఏ కాపర్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి డెస్మెంట్ డెస్మెంట్ రీజియన్ లో డెస్మెంట్ మెంబ్రేన్ రీజియన్ లో మనకి ఏమవుతుందంటే ఇట్ ఫార్మ్స్ ద కేఆర్ వాట్ ఈస్ ఫార్మ్ కేసర్ ఫేసర్
కేసర్ ఫ్లేషర్ రింగ్ అవుతుంది, ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ కాల్డ్ యాజ్ కేఎఫ్ రింగ్ ఇన్ ద కార్నియాలో మనకి ఇలా వస్తుంది. ఓకే, డన్. డన్. అండ్ ఆల్సో మనకి విల్సన్ డిసీజ్ లో మనకి ఏమొస్తుంది, దెర్ ఈజ్ ఏ దెర్ ఈజ్ ఏ సన్ఫ్లవర్ క్యాటర్ వస్తుందంట. సన్ఫ్లవర్ క్యాటర్ ఆల్సో సీన్ ఇన్ ద విల్సన్ డిసీజ్. అంతే. కాబట్టి కాపర్ ఎక్కువైపోతుంది కాబట్టి దట్ ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు వాట్ వీ హ్యావ్ టు we have to restrict the copper diet and we have to provide the oral zinc. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మెంకి డిసీజ్ లో కాపర్ డెఫిషియన్సీ అవుతుంది, దీంట్లో విల్సన్ లో కాపర్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనకి ఆ కాపర్ ఎక్కువైపోతే ఏమవుతుంది, మనకి కేఎఫ్ రింగ్ చూస్తున్నాము, ఇంకోటి సన్ఫ్లవర్ కలర్ చూస్తున్నాము. అయిపోయి రెండా, నో మోర్ డౌట్, ప్లీజ్ నో మోర్ డౌట్. నెక్స్ట్ ఉందా, క్లాసికల్ వర్సెస్ మెరాస్మస్. ఐ థింక్ గైస్ అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు అందరికి తెలిసిందే. కానీ మీకు ఏం చూసుకున్నది ఇక్కడ, ఇక్కడ ఏంటంటే గైస్ దిస్ ఇస్ ద ఒరేసియస్ ఈటింగ్. వాట్ ఇస్ ఒరేసియస్ ఈటింగ్ అంటే ఇప్పుడు గుర్తుందా, అది కాదు గ్యాస్. ఏమంటారు అంటే బాగా సన్నగా ఉన్నవాడు బాగా తింటాడు, బాగా మింగి తింటాడు. అంటే చూసుకోండి, ఎక్కడైనా చూడండి, బాగా సన్నగా ఉన్నవాడు బాగా తింటాడు కానీ వాడికి లావు అవ్వడు. అలాగేంటంటే హీజ్ ఏ ఒరెసియస్ ఈటర్, బాగా వస్తుంది ఆకలి, అయినా వాడికి అంటే కోతిలాగా మొహం అవుతుంది. బట్ హియర్ వాడి ఇక్కడ వాడికి ఏమవుతుందంటే లాగా ఉంటాడు కానీ ఇట్స్ లైక్ ఆకలి అవ్వదు, పొట్ట మాత్రం ఉంటది. కాబట్టి హీఈస్ హ్యావింగ్ ద, మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూసుకోండి, ఏ పాట్ బెల్లి, పాట్ బెల్లి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడిమా ఉంటుంది, అర్థమైంది కదా. సో గైస్ మెరాస్మస్ ఎట్లా అంటే అంటే మర్జానా, ఇట్స్ లైక్ లైక్ మర్గయ. మెరాస్మస్ మర్గయ అంటే, మర్గయ అంటే చనిపోవటం అంటే అంటే బక్కగా ఉంటాడు కాబట్టి బాగా స్కెల్టన్ లాగా ఉంటాడు వాడు. కాబట్టి వాడు అసలు బక్కగా ఉన్నవాడు అంటే చాలా అలర్ట్ గా ఉంటాడు, బాగా అలర్ట్ గా ఉంటాడు. బక్కగా ఉన్నవాడికి ఎడిమా ఉంటుందా, ఉండదు. ఓకేనా, హెయిర్ కూడా ఉండదు. బట్ ఏంటంటే మనకి దీంట్లో ఎడిమా ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి బాగా ఇంపార్టెంట్. ఓకేనా, ఎడిమా దేంట్లో ఉంటుంది ఆ క్వశ్చన్ అడుగుతాడు, దీంట్లో ఉంటది. బాగా తింటాడు ఎవడు, నరసింహలో తింటాడు. ఇవి ఇవి బాగా ఇంపార్టెంట్ రా, దీంట్లో ఏమొస్తుంది లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వాషోకర్, ప్రోటీన్ డెఫిషియన్సీ, మెరాస్మస్ క్యాలరీ డెఫిషియన్సీ. అంతే, ఇంకేం వద్దు. ఓకే, నెక్స్ట్ రా. బాబాయ్ ఈ స్లైడ్ అసలు అమ్మో, ఈ స్లైడ్ అయిపోతే ఇది ఒక 10 minutes తీసుకుంటది. ఓకే, చూడండి గైస్, ది ఆర్ ద వాస్కులైటిస్. ఏంట్రా వాస్కులైటిస్, మనకి మీడియం, మనకి వాస్కులైటిస్ అంటే మనకి మీడియమా, లార్జ్ వెజల్సా, స్మాల్ వెజల్సా. మీరు లార్జ్ వెజల్స్ లో చూద్దాం ఒకసారి. మీకు ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఇస్తాడు, లేకపోతే ఆ బొమ్మ ఇవ్వకుండా మీకు హిస్టరీ మొత్తం అడుగుతాడు. ఏమంటాడంటే ఒకడు ఉన్నాడు, ఒక ఉమెన్ ఉంది, ఆమెకి యూనిలాటరల్ హెడ్ వస్తుంది, యూనిలాటరల్ హెడ్ విత్ విజన్ ప్రాబ్లం వస్తుంది. యూనిలాటరల్ హెడ్ వస్తుంది కావాలి, విజన్ ప్రాబ్లం వస్తుంది. ఈ హెడ్ తో మనం అంతా ఏమంటామంటే, అరే సార్ ఇది మైగ్రేన్ అంటే, అరే బాబోయ్ చదువురా మొత్తం క్వశ్చన్. యూనిలాటరల్ హెడేక్, విజన్ ప్రాబ్లం, రిపోర్ట్స్ వెయిట్ లాస్. వెయిట్ లాసా అంటే, సార్ అంటే క్యాన్సరా, చదురా బాబు. దెర్ ఇస్ ఏ మ్యాండిబులర్ పెయిన్ వైల్ ఈటింగ్. అమ్మో, మ్యాండిబుల్ నొప్పుడుతుంది తినేటప్పుడు, అమ్మో అమ్మో అమ్మో. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ, వాడికి మలేజ్ ఉంది. ఓకేనా, దాని తర్వాత వాడికి రివీల్స్ నాడులర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టెంపరల్ ఆర్టరీ అది ఎలా బల్జ్ అయిపోయింది. ఓహో, ఓకే. దాన్ని మనం ఏం చేసామంటే అక్కడ బయాప్సీ చేస్తే మనకి చేంజ్ సెల్. ఓకే, దిస్ ఈస్ ద దిస్ వాట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జేన్ సెల్ ఆర్టరైటిస్, ఆల్సో కాల్డ్ యాజ్ టెంపోరల్ ఆర్టరైటిస్. అరే అసలు చదువు, టెంపోరల్ ఆర్టరైటిస్ అంటే ఏంట్రా, టెంపోరల్ ఆర్టరీస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆర్టరీ. అంతే కదరా, మీరు చూసుకోవాల్సిందంటేరా, క్వశ్చన్ ఏమి అన్నాడు, టెంపోరల్ ఆర్టరీ.
అంటే ఏంటి డయాగ్నోస్ ఏంటి టెంపరల్ ఆర్టరీ అట్రాక్టిస్ కదరా. ఎందుకు కష్టపడతావు అంతా? ఆ? నీకు ఇక్కడ ఏం ఇస్తా అంటే మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఇస్ ద హెడేక్. స్పెసిఫిక్ గా అంటే దర్ ఇస్ జా క్లారిఫికేషన్. డేంజర్స్ అంటే లాసెస్ అంటే డేంజర్స్ అయిపోయింది. దీస్ ఆర్ ద వాట్ డిసీజ్, దీస్ ఆర్ వాస్కులైటిస్ ఆఫ్ లార్జ్ వెజల్. ఇంకోటి లాగా తెలిసే టాకయాసు ఆర్థరైటిస్. ఇంకోటి ఏంది టాకయాసు ఆర్థరైటిస్. టాకయాసు ఆర్థరైటిస్ ఇంకోటి దిస్ ఇస్ ఆల్సో ఏ లార్జ్ వెజల్. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఉన్నాయి చెప్తాను. ఏంటంటే మీరు బాగా గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే అరే ఏంట్రా అబ్బా ఇది ఇదైపోయింది కట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సరే సరే, దిస్ ఇస్ ద కాసోగా డిసీజ్. దిస్ ఇస్ ద హెచ్ఎస్పి. దిస్ ఇస్ హెలెన్ షొలెన్ పర్పూర్ అనుకుంటారు దీని పేరు. ఓకేనా, కాబట్టి హెచ్ఎస్పి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. హెలెన్ షొలెనిన్ పర్పూరా అని ఉంటుంది అన్నమాట ఒకటి. ఓకేనా, అవ్వండి మంచిగా గుర్తు గుర్తు చూసుకుందాం మళ్ళా మళ్ళీ తప్పులు లేకుండా. హెచ్ఎస్పి పర్పూరా, హెనొచ్ హెనోచ్ హెనోచ్ షోలెన్ షోలెన్ పర్పూరా. హెనోచ్ షోలెన్ పర్పూరా. ఓకేనా, రాసుకోండి ఇక్కడ హెలెన్ షెలెన్ పర్పూరా. ఈ రెండు బాగా ఇంపార్టెంట్ రా, కాబట్టి మనం ఈ రెండు గురించి మాట్లాడదాం. క్వాషోకా డిసీజ్ మనకి ఇది రావడానికి మనకి ఏ ఏజ్ లో వస్తుంది అడుగుతారు. ఏ ఏజ్ లో వస్తుంది అంటే తెలిస్తే less than 5 years లో వస్తుందిరా. అండ్ ఆల్సో ఇది వచ్చినప్పుడు కనుక అసలు ఫీవర్ తగ్గదు. more than 5 days వరకు అంతే ఉంటది. ఇది మనం నేర్చుకోవడానికి ఏంటంటే దెర్ ఈజ్ ఏ క్రీమ్ రా. అంటే సి అంటే అండి దెర్ ఈజ్ కంజక్టివిటీస్. ఏది దిస్ ఇస్ ద నాన్ ఎగ్జిటేటివ్. ఓకేనా, దిస్ ఇస్ ద నాన్ ఎగ్జిటేటివ్. బయోలాటరల్ ఉంటుంది కదా, రెండు వైపులు వస్తుంది నాట్ బై. మీరు ఏంటంటే ఎగ్జామ్ వాడు ఎట్లా అంటారంటే కంజక్టివిటీస్ విచ్ ఈస్ ఎగ్జిటేటివ్ యూనిలాటరల్ అంటారు. కాదు, నాన్ ఎగ్జిటేటివ్ బైలాటరల్ అని మనం చెప్పాలి. రాసెస్ పాలిమార్ఫస్ రాసెస్, ఎడిమా ఉంటుంది. దర్ ఇస్ ఏ సర్వైకల్ లింఫ్ అడినోపతి అండ్ ఆల్సో కాల్డ్ ద అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ ద మ్యూకోజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దట్స్ కాల్డ్ యాస్ స్ట్రాబెర్రీ టంగ్. దర్ ఇస్ ఏ ఫిజర్ లిప్స్ అనేది ఫిజర్ వచ్చి ఉంటుంది. కాబట్టి క్వాషోకా డిసీజ్ ఉంది కదా, మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలంటే there is a conjunctivitis which is non-exudative bilateral. rashes ఉంటాయి, పాలిమార్ఫస్ రాసెస్, ఎడిమా ఉంటుంది, సర్వైకల్ లింఫ్ బట్టి ఉంటుంది, మీకోజా ఇన్వాల్వ్మెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రాబెర్రీ టంగ్. ట్రీట్మెంట్ ఇస్ ద ఐవి. ఐజీ యూజ్ చేయాలి, హై డోస్ ఆస్పిరిన్ చేయాలి. ఎంత 18 to 90 mkd ఫర్ ఎవ్రీ 6 hours. దాని తర్వాత మనం 3 to 5 mkd మార్చుకోవాలి ఒకవేళ కనుక ఫీవర్ తగ్గిపోతే. ఓకేనా, దిస్ ఇస్ కాస్టోకర్. ఇక్కడ హెనోస్ సొలెన్ పర్పూరా దీన్ని మనం ఏం చేస్తామంటే దిస్ ఇస్ ద ఓకే. కాస్టోకర్ ఇస్ ద మీడియం వెజల్ వాస్కులైటిస్. బట్ హెచ్ఎస్పి అనేది మనకి స్మాల్ వెజల్ వాస్కులైటిస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐజిఏ వాస్కులైటిస్. ఆల్సో కాల్డ్ యాజ్ ఐజిఏ వాస్కులైటిస్. మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్స్. మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే పార్ పార్ అంటే ఏంటంటే పీ ఫర్ దర్ ఈజ్ ఏ పర్పరిస్ ర్యాస్ ఆన్ ద బటక్. బటక్ మీద ఉంటది, బటక్ మీద మనకి ర్యాషెస్ కనిపిస్తాయి. దేర్ ఈజ్ ఏ అబ్డోమినల్ పెయిన్. ఎట్లా ఉంటుంది? కాల్కి పెయిన్ అనమాట. ఓకేనా, కాల్కి పెయిన్ ఉంటది. దెర్ ఈజ్ ఆల్సో ఏ జాయింట్ పెయిన్ ఉంటది. ఏముంటదమ్మా? జాయింట్ పెయిన్ కూడా ఉంటుంది. జాయింట్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ ద రీనల్ కిడ్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ నెఫ్రైటిస్. మీరు క్వశ్చన్ బాగా చూడాలి. క్వశ్చన్ లో ఏమంటున్నాడు? ఓకే, ఒక పిల్లగాడు ఇచ్చాడు, పిల్లగాడికి ముడ్డి మీద రాస్ వచ్చింది, ఇంకోటి అబ్డామినల్ పెయిన్ ఉంది, జాయింట్ పెయిన్ ఉంది, నెఫ్రైటిస్ ఉంది అంటే ఓకే ఓకే దే ఆస్కింగ్ అబౌట్ ద హెచ్ఎస్పి రా. ట్రీట్మెంట్ ఏంటి? సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. కానీ ఎక్కువ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతారంటే మనం 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 వాళ్ళకి స్టెరాయిడ్స్ ఎప్పుడు ఇవ్వాలంటే ఇఫ్ సివియర్ జిఐటి అంటే ఎప్పుడైతే అది జిఐటి ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడే మనం స్టెరాయిడ్ ఇస్తాం. ఇప్పుడు ఓరల్ పెట్రోల్ ఇస్తాం. అయిపోయి
నెక్స్ట్ వన్ రా, వెగ్నస్ గ్రాన్యులోమటోసిస్ లో దిస్ ఈస్ ద స్మాల్ వెజల్ వాస్కులైటిస్. చూడండి రా, ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే జస్ట్ సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు లంగ్ కిడ్నీ, ఓకేనా, లంగ్ కిడ్నీ కనుక ఇన్వాల్వ్ అవుతారు, ఇట్ కాజ్ ద వెగ్నస్ గ్రాన్యులోమటోసిస్. ఓకేనా, అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్, అప్పర్ లోయర్ ట్రాక్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ లోయర్ లోయర్ యూటీఐ, లోయర్, ఓకే, అప్పర్ అండ్ లోయర్ ది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కన్నా లోయర్ యూరినరీ ట్రాక్ట్ కనుక, అంటే లంగ్ లంగ్ కిడ్నీ కనుక రెండు కనుక ఇన్వాల్వ్ చేస్తే దే స్ట్రాబెర్రీ గమ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇట్ మీన్స్ దే టాకింగ్ అబౌట్ ద వెగ్నస్ గ్రాన్యులోమటోసిస్. ఓకేనా, మీరు కనుక క్వశ్చన్ బాగా చదవండి రా, చదివితే ఏంటంటే మీకు ఫస్ట్ ఏంటంటే లంగ్స్ లో ఏదో వచ్చిందంటాడు, లేకపోతే కిడ్నీలో ఏదో వచ్చిందంట అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద బోత్ థింగ్స్. అంటే మీరు వెగ్నస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వెగ్నస్ ఉంది కదా, వెగ్నర్ బదులు ఏం చేస్తా అంటే వెక్కనండి, వెగ్నస్ వెక్కనర్స్, వెగ్నస్ వెక్కనర్స్, వెక్ 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 అంటే ఏంటంటే ఇట్ మీన్స్ సి అంకా యాంటీబాడీ ఈజ్ పాజిటివ్. సి అంకా యాంటీబాడీ పాజిటివ్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ ద వెగ్నస్ గ్రాన్యులోమటోసిస్. అంతే. ఓకేనా, డన్. ఇంకేం వద్దు, ఇంకేం చదవద్దు, బట్ చదవండి. ఇది బడ్జెట్ చదువుకోండి, బడ్జెట్ ఇష్యూస్ చదువుకోండి. నేను కొన్ని ఆ నేను కొన్ని ఏం చేస్తా అంటే మీకు నిమోనిక్స్ గా కొన్ని కొన్ని పెడతాను, ఒక అవి చదువుకొని సరిపోతుంది. ఓకే, డయాబెటీస్, డయాబెటీస్ లో మీరు దయచేసి ఇంకా ఈ వాల్యూస్ నేర్చుకోండి. ఇది కూడా ఎఫ్బిఎస్ ఆర్బిఎస్ కూడా నేర్చుకోండి, నార్మల్ వాల్యూస్ నేర్చుకోవాలరా. ఓకేనా, ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే విచ్ ఈస్ ద బెస్ట్, విచ్ టెస్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ చెకింగ్ ద కరెంట్ షుగర్ లెవెల్, ఇట్ ఈస్ ద ఎఫ్బిఎస్. విచ్ టెస్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ చెకింగ్ ద ఫర్ ద లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ ఇస్ ద హెచ్బిఏ1సి. ఓకేనా, వాట్ ఈస్ ద గోల్ ఫర్ ట్రీటింగ్ ద ట్రీటింగ్ ద వాట్ ట్రీటింగ్ ద ఫర్ ట్రీట్మెంట్, you have to always maintain the you have to always maintain the make sure that HB1C is must be in the range of 7. ఓకేనా, షుగర్ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తు, ఓకేనా, ఎందుకంటే బిట్ చాలా ఇంపార్టెంట్, మీరు చాలా మంచిగా నేర్చుకోవాలి ఇది. మీకు ఏం చేస్తాడంటే మీకు ఇక్కడ పెద్ద పెద్ద కేసు ఇస్తాడు, కేసు ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే ఓకే వాడికి ఎఫ్బిఎస్ అనేది 120 ఉంది అంటే ఏంటి, హీజ్ ఇన్ ప్రీ డయాబెటిక్, అంతే. నెక్స్ట్ డీకే, డీకే అంటే ఏంటి, దిస్ ఇస్ ద కాంప్లికేషన్ ఆఫ్ వాట్, కాంప్లికేషన్ ఆఫ్ డీకే ఇస్ ద కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. అసలు డయాబెటిక్ గురించి మీద మీరు ఓకే మీరు ఈ వాల్యూస్ నేర్చుకున్నారు, దాంతో పాటు మీరు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ డ్రగ్స్ గురించి చెప్పాను. చూసుకుంటే డయాబెటిస్ చాలా ఇంపార్టెంట్ మనకి. డీకే కాంప్లికేషన్ ఏంట్రా, కాంప్లికేషన్ ఆఫ్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్స్ ఏంట్రా, డీకే వస్తుంది. ఓకేనా, డయాబెటిక్ కీటో ఎసిడోసిస్. మనం ఒకటే గుర్తు దీంట్లో మన డీకేలో ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏందరా అంటే మనకి దెర్ ఇజ్ ఏ ఫ్రూటీ స్మెల్ వస్తుంది. అసలు అసలు ఎందుకు వస్తుందరా, ఎందుకు వస్తుంది అంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్ ఏం చేస్తారంటే చాలా మంది వాళ్ళు సరిగా మందు వేసుకోకపోవటం వల్ల, లేకపోతే ఇన్సులిన్ వేసుకోకపోవటం వల్ల స్కిప్ చేస్తే గానీ మనకేమవుతుందంటే దెర్ ఈజ్ ఏ వాట్ కీటన్ బాడీస్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది, దట్ లీడ్స్ టు డీకేఏ. సో ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా ఇది మనకి ట్రిగర్ చేస్తుంది. మోస్ట్లీ seen in emergency seen in diabetes type 1 and uncontrolled type 2. ఎవరైతే మందు వేసుకోరో వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఇది వస్తుంది. చీఫ్ కంప్లైంట్ రా, మనకి కీటన్ బాడీస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏంటి పేషెంట్ బాగా డిహైడ్ అయిపోతాడు, వాంతులు అన్ని వస్తుంటాయి, ఎక్కువగా యూరిన్ అయితే వెళ్తాడు, బీపీ బాగా లో అయిపోతే షాక్లోకి వెళ్ళిపోతాడు. ఓకే, మనకి ఇక్కడ ఏమవుతుందంటే డీప్ బ్రీతింగ్ కాల్డ్ యాజ్ వాట్, there is a rapid and deep breathing called as small breathing. లాప్ హ్యాండింగ్ మనకు తెలిసింది ఏంట్రా,
మెటబాలిక్ హై యానియన్ గ్యాప్, మెటబాలిక్ ఎస్టోసిస్ వస్తుంది. ఇంకోటి బ్లడ్ షుగర్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది, అంతే కదా మనకి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మనకి ఏమొస్తుందిరా, స్మెల్ ఏమొస్తుంది, స్వీట్ ఫ్రూటీ స్మెల్ లా వస్తుంది. అంటే ఇక్కడ ఏమిస్తారంటే హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్మెంట్ లో మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తా అంటే గివ్ హై అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ రిప్లేస్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 2 liters ఆఫ్ ఎన్ఎస్ పెట్టేయాలి, పెట్టేసి ఐవి ఫ్లూయిడ్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండిరా, ఎప్పుడైనా సరే మనం కొంచెం స్లోగా ఇవ్వాలి, హై ఇవ్వకూడదు. అదే కదా, స్లోగా ఇవ్వాలి, హై ఇవ్వకూడదు. దాని తర్వాత ఏం చేస్తామంటే మనం యాడ్ ఇన్సులిన్. తర్వాత మనం ఇన్సులిన్ ఎంత ఇస్తాం, 0.1 units/kg/hour. ఎంత ఇస్తాంరా, 0.1 unit ఇస్తాము. ఇంకా దాని తర్వాత పొటాషియం తగ్గిపోతుంది. ఒక తగ్గి ఉంటే దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఫర్ ద పొటాషియం. తగ్గితే యాడ్ చేయాలి, లేకపోతే అసలు లేదు. నెక్స్ట్ ఉంటా టైప్స్ ఆఫ్ నెక్రోసిస్. టైప్స్ ఆఫ్ నెక్రోసిస్ లో మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటేరా, చూసుకోండి. దిస్ ఇస్ ద కోయాగులేటివ్ టైప్, కోయాగులేటివ్, కేసియస్, కోయాగులేటివ్ ఆల్సో కాల్డ్ యాజ్ పేరెంట్ నెక్రోసిస్, కేసియస్ నెక్రోసిస్, లిక్విఫాక్టివ్ ఆర్ కాలిక్యులేటివ్ నెక్రోసిస్, ఫిబ్రినైట్ నెక్రోసిస్, ఫ్యాట్ నెక్రోసిస్ అండ్ ద గ్యాంగ్రీనస్ నెక్రోసిస్. కోయాగులేటివ్ నెక్రోసిస్ లో మనకి ఎగ్జాంపుల్స్ రా, హార్ట్, కిడ్నీ, లివర్. హార్ట్, కిడ్నీ, లివర్ కేసెస్ లో మనకి చీజ్ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీబీ, హిస్టోప్లాస్మోసిస్, సార్కోయిడోసిస్. లిక్విఫాక్టివ్ ఏంట్రా, లిక్విఫాక్టివ్ మీకు జస్ట్ నెక్రోసిస్ లో మనకి బ్రెయిన్, అప్సెస్ అండ్ ప్యాంక్రియా, ఏంటంటే పారెంకైమా ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఫిబ్రినైట్ చూసుకుంటారా. ఓకే, సో మై గైస్ ఇవన్నీ బట్టి పడటమే, మనం ఏం చేయలేము, ఇంకా మనకి వేరే దారి లేదు. సో గైస్ మీరు ఇవి ఎట్లా బట్టి కూడా తెలియదు, కానీ మీరు ఇవి మీకు ఖచ్చితంగా మీరు బట్టి కొట్టాల్సిందే. బట్టి కొట్టకపోతే అవ్వదు, అర్థమైంది కదా. సో ఓకే, మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే మీరు ఫ్యాట్ నెక్రోసిస్ ఎగ్జాంపుల్ బిఓపి, బ్రెస్ట్, ఒమెంటం, పెరిపాంక్రైటిస్, ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే బాగా రాసుకొని 100 సార్లు రాసుకోండి, 5 సార్లు 10 సార్లు రాసుకుంటేనే మీకు అన్ని అర్థమవుతాయి, అర్థం కదా. మీకు ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేస్తాను, మీ డైరెక్ట్గా ఇవ్వడు. ఓకే, సో ఎట్లా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది మీకు, 61-year-old female patient suffer from stroke. స్ట్రోక్ అంటే ఏంట్రా, స్ట్రోక్ అంటే ఏంటి, స్ట్రోక్ ఎక్కడ వచ్చింది, బుర్రకే కదరా. బుర్ర అంటే బ్రెయిన్ రా. బ్రెయిన్ దేంట్లో వస్తుంది ఇక్కడ మనకి, ఎక్కడ రా అది బ్రెయిన్, బి బ్రెయిన్ ఎక్కడరా, లిక్విఫాక్టివ్ కదా. చెప్పానా, వాడు డైరెక్ట్ గా బ్రెయిన్ కి వచ్చింది, ప్యాంక్యాక్ వచ్చింది, తక్క వచ్చింది అలా అన్నాడు అంటే వాడు ఇండైరెక్ట్ గా అడుగుతాడు. కాబట్టి మీరు ఇలా మంచిగా చూసి పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఉంటా దెర్ ఇస్ సమ్ స్ట్రెయిన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద వాట్, ఫ్రమ్ ద ఫారెన్సిక్ మెడిసిన్. కొన్ని ఉందా అయిపోకూడదు ఫాస్ట్ గా, టెస్ట్లు ఉంటాయి కొన్ని. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద బార్బెరియోస్ టెస్ట్, ఫ్లోరెసెంట్ టెస్ట్ అండ్ బ్లడ్ స్టెయిన్. ఒకసారి గైస్ చూడండి, మనకి మనకి సిమెన్, ఓకేనా, సిమెన్ ని మనం టెస్ట్ చేయడానికి మనకి రెండు టెస్ట్లు ఏంటది, బార్బెరియోస్ టెస్ట్ అండ్ ఫ్లోరెన్స్ టెస్ట్. బార్బెరియో టెస్ట్ లో మనకి చేస్తే ఏమొస్తుందంటే దెర్ ఈజ్ ఏ వాటర్ ఎల్లో నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ మనకి ఇలా వస్తుంది. ఫ్లోరెసెంట్ టెస్ట్ లో మనకి ఏమొస్తుంది, డార్క్ బ్రౌన్ రాంబిక్ క్రిస్టల్స్, ఏంట్రా డార్క్ బ్రౌన్ రాంబిక్ క్రిస్టల్స్ మనకి వస్తుంది. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సిమెంట్ టెస్ట్ చేయడానికి మనకి బార్బెరియోస్ అండ్ ఫ్లోరెసెంట్ టెస్ట్ ఈ రెండు మాత్రమే చేస్తాము. ఓకేనా, బ్లడ్ స్టెయిన్ కి మనకి రెండు టెస్ట్ చేస్తాము. ఏంటంది, ఒకటేమో టాకయామా టెస్ట్, ఇంకోటి టీచ్మెన్ టెస్ట్ చేస్తాం. టాకయామాలో మనకి ఎట్లా ఉంటుందంటే, టాకయామాలో మనకి
పింక్ ఫెదరీగా ఉంటుంది. ఇంకో టీచ్మెంట్లో మనకి బ్రౌన్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ బ్రౌన్ రాంబిక్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ రాంబిక్ క్రిస్టల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఫర్ ద బ్లడ్ స్టెయిన్. బ్లడ్ స్టెయిన్ కి ఈ రెండు, సిమన్ కి ఈ రెండు. ఫర్ ద స్పీసీస్ ఐడెంటిఫికేషన్ కి అయితే వాట్ ఈస్ దిస్ ఇస్ ద ప్రెసిపిటిన్ టెస్ట్. స్పీసీస్ కనుక ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం మనం? దర్ ఈస్ టెస్ట్ కాల్డ్ యాజ్ ప్రెసిపిటిన్ టెస్ట్. ఓకే, ఇలా క్వశ్చన్ అడుగుతారు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చదువుకోవాలి. ఇంకోట్రా, a 25-year-old lady comes to clinic. Okay, comes to clinic రా. Comes to clinic. These are the emergency contraceptives. Emergency contraceptives చూసుకోవాల్సిందంటే, ఒకవేళ కనుక సపోజ్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో చాలా మంది ఉంటారు. మీ మీ కాలేజీలో చాలా మంది ఉంటారు. సపోజ్ లైక్ కపుల్స్, దే హ్యాడ్ సెక్స్ విత్ దెమ్. కాబట్టి వాళ్ళు కనుక అనుకోకుండా చేసుకున్నారు కాబట్టి దే డోంట్ హ్యావ్ ప్రొటెక్టివ్. ఓకేనా, కాండమ్స్ ప్యాకెట్ అలా ఏం లేదు, వాళ్ళు చేసుకున్నారు. ఒకవేళ కనుక అమ్మాయికి ఏంటంటే, నా వద్దు, నాకు పిల్లలు వద్దు ఏమొద్దు, నాకు ఖచ్చితంగా దీన్ని ఇది చేసుకోవాలి అనుకుంటారు. కాబట్టి కనుక ఒకవేళ కనుక వాళ్ళు విత్ ఇన్ ద 72 అవర్స్లో, అంటే విత్ ఇన్ 3 రోజుల్లోనూ వస్తే, 3 రోజులు అంటే సపోజ్ డాక్టర్ నేను, ఓకేనా, వాళ్ళ కపుల్స్ కనుక నా దగ్గరికి 3 రోజులు కనుక వస్తే, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఎల్ఎన్జి, లేవో లేవో నార్జెస్టాల్ ఇవ్వాలి. ఈ సింగిల్ టాబ్లెట్ మింగితే సరిపోతుంది. ఒకవేళ కనుక సెక్స్ చేసుకున్న తర్వాత 72 గంటలు 72 గంటల ముందులో వస్తే, 70 గంటల ముందు వస్తే, సో యూ హ్యావ్ టు గివ్ వాట్ ఎల్ఎన్జి 1.5 mg సింగిల్ డోస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ ద, క్లాస్లో ఉన్నాను చెప్తాను. అక్కడే పెట్టేయండి, హెల్మెట్ దగ్గర, హెల్మెట్ కింద పెట్టేయండి, వస్తాను. ఎవరు రారు. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే, సరే నాది క్లాస్ ఒక 10 minutes అయిపోతుంది, చెప్తాను. నా క్లాస్ ఒక 10 minutes అయిపోతుంది. సో ఒకవేళ గనక 4th, 5th డేస్లోగా వస్తే, అంటే ఏంటంటే ఏం లేదురా బాబు, ఒక ఫస్ట్ 3 రోజుల కిందే వస్తే మనకి 1.5 mg సింగిల్ డోస్ ఇవ్వాలి. ఒకవేళ కనుక 4-5 డేస్ తర్వాత వస్తే, అంటే 3 డే కాకుండా 4th, 5th డేలో వస్తే, దెన్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద ఐయుసిడి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఒకవేళ కనుక, ఓకేనా, ఎందుకు 6th డే వస్తే మాత్రం ఇవ్వకూడదు? ఎందుకంటే మనకి 6th డేస్ ఏమవుతుంది, ఆల్రెడీ ఇంప్లాంటేషన్ జరిగిపోతుంది కదా. ఓకేనా, కాబట్టి 6th డే అంటే ఆల్రెడీ ఇంప్లాంట్ జరిగిపోయింది, మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి బిల్లలతో కాబట్టి ఐయుసిడితో మనకి పనికిరాదు. ఓకేనా, 4th, 5th డే వస్తేనే మాత్రం మనం ఐయుసిడి పెడతాం, లేకపోతే ఎస్ఎస్పిఆర్ఎం మనకి టాబ్లెట్, ఇట్ ఈస్ ద యూలిపిస్టల్ 100 mg ఇస్తాం. ఒకవేళ కనుక 6th డే తర్వాత వస్తే, మనం ఏం చేస్తామంటే ఎంటీపీ మెడికల్ మెథడ్ చేస్తాము. అది కూడా ఏంటంటే 63 డేస్, అంటే దగ్గరలో 9 వీక్స్, దగ్గరలో 9 వీక్స్. ఓకేనా, 9 వీక్స్ లోపలే మనం ఇది ఏం చేస్తాం అంటే మెడికల్ మెథడ్ చేస్తాం. మెడికల్ మెథడ్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ద మెఫిప్రిస్టన్. అంటే ఏంట్రా, చూడండి, మెఫీలో ఎఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ద మెఫిప్రిస్టన్. హౌ మచ్? 200 mg ఓరల్గా ఇవ్వాలి. దాని తర్వాత ఆఫ్టర్ 48 hours తర్వాత మనం మిసోప్రిస్టన్ ఇవ్వాలి. ఎంత? 800 mcg. త్రో వైజైనా మనం ఇవ్వాలి, లేకపోతే బిల్ అయిన ఇవ్వాలి. ఎక్కువగా మాత్రం త్రో వైజనాలో పెట్టుకోమని చెప్తారు. ఓకే, దాని తర్వాత ఈజీగా మనకి అంతా ఎక్స్పెల్ అయిపోతుంది. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కనుక మోర్ దెన్ 10 వీక్స్ దాటిపోయి మళ్ళీ వచ్చారనుకోండి, దెన్ యూ హ్యావ్ టు డూ ద మాన్యువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్ చేయాలి అప్ టు 12 weeks బై యూజింగ్ కార్మెన్స్ క్యానులా. మామూలుగా ఏంటంటే ఆ క్యానులా సైజ్ అడుగుతాడు.
చాలా ఈజీ. ఎట్లా అంటే నంబర్ ఆఫ్ వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్యాన్లా. ఇప్పుడు ఏఓజీ ఎంత 20 ఉంది అంటే క్యాన్లా సైజ్ ఎంత 20.